సరే సార్, ఓకేనా? 1 minute సార్, ఇది ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నా ఒకటి. ఓకే ఓకే సార్. ఓకే సార్, నవీన్ రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మళ్ళీ మీది మ్యూట్ అవుతుంది. నవీన్ రెడ్డి గారు ఓకే 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 సార్. గారు మీరు ఓకే? రైట్ సార్. హలో, అందరికీ సాయంకాల నమస్సుమాంజలులు. మరియు ఈరోజు 75వ జూమ్ సమావేశానికి స్వాగతం. ఈరోజు విద్యార్థులు, యువకులు మంచి భవిష్యత్తు కోసం ఇప్పుడు ఏం చేయాలనే అంశంపై మార్గదర్శనం చేయడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మరియు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన వక్త శ్రీ ఎస్కే జయచంద్ర ఐపీఎస్ గారు, విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు. వారి అమూల్యమైన సమయం వారు మనకి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రాంకి సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజ్ఞాభారతి అధ్యక్షులు, ముదిగంటి నవీన్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ ఎన్ఎస్వి ఇచ్చాల, అలాగే బి శర్మ గారు, ఫౌండర్ మెంబర్ ఆఫ్ ప్రజ్ఞాభారతి, నాగేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీ ప్రజ్ఞాభారతి, కార్యదర్శి సత్యనారాయణ గారు మరియు మా ప్రియమైన ప్రజ్ఞా బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే విద్యార్థులకు కూడా స్వాగతం సుస్వాగతం. ప్రజ్ఞాభారతి గురించి చిన్న 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మా సెక్రటరీ గారిని తెలియజేస్తున్నాను. ఓకే సార్. ప్రజ్ఞాభారతి గత 28 సంవత్సరాలుగా కరీంనగర్లో ప్రారంభించి జాతీయ భావాన్ని నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ వచ్చింది. 93 జనవరి 12 స్వామి వివేకానంద పుట్టిన రోజున జనవరి ఆ రోజున ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ ప్రారంభమైంది. ప్రజ్ఞాభారతి విద్యార్థుల్లో, యువతలో దేశభక్తి నిర్మాణం, తద్వారా జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది. గత 28 సంవత్సరాలుగా పలు జాతీయ సమస్యలపైన చర్చా గోష్ఠులు, సెమినార్లు, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ స్పీకర్స్ను కూడా పిలిపించి మన దేశ యొక్క గొప్పతనం, ఈ జాతి యొక్క గొప్పతనాన్ని వారి వారి దృక్పథంలో చెప్పించడం జరిగింది. ప్రపంచంలోనే భారతీయత ఒక గొప్పది అనేటువంటి చాలా మంది స్పీకర్స్ వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అలాగే 2 రోజులు 3 రోజులు వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు కథాభారతి లాంటి కార్యక్రమాన్ని నిర్వహించి, అలాగే యోగా డే రోజున కూడా పిల్లలకు, కళాశాల విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు వక్తృత్వ పోటీ నిర్వహించి వారికి బహుమతులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ప్రజ్ఞాభారతి స్వామి వివేకానంద కార్యక్రమం అంటే 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా మన జిల్లాలో 150 విద్యా సంస్థల్లో స్వామి వివేకానంద గురించి చెప్పడం జరిగింది. అలాగే సాహిత్యాన్ని కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఎంతో మంది ప్రముఖుల్ని కూడా కళాశాలలకు, పెద్ద సమావేశాలకు పిలవటం జరిగింది. తద్వారా విద్యార్థులకు, యువతకు సృజనాత్మక శక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాలను చేపడుతూ వచ్చింది. రీసెంట్ గా కూడా తెలంగాణ వైభవం పేరుతో ఈ తెలంగాణలో ఎంత ఘన చరిత్ర ఉంది, వాటన్నింటి పట్ల ఒక మంచి అవగాహన కల్పించేటువంటి 3 రోజుల తెలంగాణ వైభవ కార్యక్రమానికి కూడా కరీంనగర్ లో నిర్వహించడం జరిగింది. చాలా మంది కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి సందేశాన్ని మన
వక్తలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రజ్ఞాభారతి ప్రస్థానం 20 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక దేశభక్తి గీతంతో కార్యక్రమాల్లోకి వెళ్దాము. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న. పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు. నిజముగా నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. భారత్ మాతా కీ జై. మొదలు పెట్టవచ్చా? థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ధన్యవాదాలు సార్. నవీన్ రెడ్డి గారు, మన చైర్మన్ NSV విద్యా సంస్థ, ఒక 2 నిమిషాలు పిల్లలను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ శుభ సాయంకాలం. ముందుగా ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ శాఖ ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సమాజహితమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. దీని నిర్వాహకులు పెద్దలు నిరంజనాచారి గారు, చార్టెడ్ అకౌంటెంట్, అలాగే పెద్దలు సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు మా NSV విద్యా సంస్థలకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చారు. మాతో ఒక గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసే సౌభాగ్యాన్ని మరి మాకు కల్పించారు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అట్లాగే ఈనాటి ముఖ్య వ్యాఖ్యాత గౌరవనీయులు SK జయచంద్ర గారు, IPS, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు నిజంగా మిమ్మల్ని ఇలా చూసే అవకాశం, మీతోటి మాట్లాడే అవకాశం మాకు కలిగింది. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేధావులు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు శ్రేయోభిలాషులందరికీ కూడా స్వాగతం. నిజంగా ఈరోజు ప్రజ్ఞాభారతి వాళ్ళు ఒక మంచి అంశాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులు, యువకులు మంచి భవిష్యత్తు కోసం ఇప్పుడేమి చేయాలని ఒక అంశం. నిజంగా ఇక్కడ అందులో ఇంపార్టెంట్ వర్డ్ కనబడుతుంది, ఇప్పుడేమి చేయాలి. ఎస్, ప్రజెంట్ ప్రపంచం మొత్తం కూడా ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచిస్తా ఉన్నాడు. ప్రతి రంగం కూడా ఆలోచిస్తా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది, మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ప్రణాళికలు చేయాలి. రకరకాల సమస్యలతో ఈరోజు అందరూ కూడా ఒక భయానకర పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఇలాంటి క్లిష్టమైనటువంటి సందర్భాల్లో ప్రపంచం కానీ, మన దేశం కానీ, మన సమాజం కానీ ముందుకెళ్లాలంటే అది కేవలం ఇద్దరి వల్లనే సాధ్యమవుతుంది, అది విద్యార్థులు మరియు యువకులు. అలాంటి విద్యార్థులు, యువకులు ముందు చూపుతో, జాగృతతో ఒక మంచి నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మన సమాజం కానీ, దేశం కానీ బాగుపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి
యువకులను విద్యార్థులను ఉత్తేజపరచడానికి మార్గనిర్దేశకాన్ని చేయడం కోసం నిజంగా ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని మా ముందుకు తీసుకురావడం జరిగింది మీరు. సో కాబట్టి ఆ గొప్ప వ్యక్తి యొక్క సందేశం వినడానికన్నా ముందుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికి కూడా ఆ గొప్ప వ్యక్తి గురించి నేను 4 మాటలు చెప్పాలనుకున్నాను. ఈనాటి ముఖ్య వాఖ్యాత అయినటువంటి గౌరవనీయులు ఎస్కే జయచంద్ర గారు ఐపీఎస్, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు 1952లో జన్మించడం జరిగింది. వాళ్ళు పెద్దలు ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ ఉస్మానియా నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఎంఫిల్ కూడా 1977లో కంప్లీట్ చేసుకొని పీజీ అయిపోయిన తర్వాత 1 year లోనే సార్ ఐపీఎస్ కు సెలెక్ట్ కావడం జరిగింది. 1978 బ్యాచ్ లో ఐపీఎస్ సెలెక్ట్ కావడం జరిగింది. అంతటితో ఆగకుండా ఐపీఎస్ జాయిన్ అయిన తర్వాత he also completed his MBA in Human Resource Development from IGNOU. తర్వాత సార్ జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు 33 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నో అంచెలంచెల స్థాయిలో ఒక ఛాలెంజింగ్ సెక్టర్ పోలీస్ శాఖలో పనిచేయడం జరిగింది. వాళ్ళు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా, తర్వాత జాయింట్ డైరెక్టర్ గా, డీసీపీ, అలాగే డిఐజీగా, డీజీగా, చివరిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా చాలా అన్ని రకరకాల స్థాయిల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో వారి యొక్క సేవలను అందించడం జరిగింది. అట్లాగే సార్ యొక్క ప్రొఫైల్ చూశాను నేను. సార్ యొక్క హాబీస్ లో రీడింగ్ బుక్స్, అట్లాగే కంప్యూటర్ అండ్ వెబ్ డిజైనింగ్. రియల్ గా ఇది ఒక చాలా గొప్ప విషయం. ప్రజెంట్ యువత కూడా ఎంతో మంచి అవకాశాన్నిగా చూస్తున్నటువంటి సెక్టార్ కంప్యూటర్ అండ్ వెబ్ డిజైనింగ్. అందులో సార్ ఇప్పటికి కూడా చాలా అంటే డెవలప్మెంట్స్ కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు, దాని గురించి పరిశీలించడం కావచ్చు చేస్తా ఉన్నారు ఈ సమయంలో కూడా. అట్లాగే సార్కి ఎన్నో పోలీస్ శాఖ వారు కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎన్నో అవార్డ్స్ నేషనల్ లెవెల్లో వచ్చాయి. నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తి మనం కలుసుకోవడం, అట్లాగే నిజంగా నేను సార్ ప్రొఫైల్ చూస్తే 1975లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 1975 ఈజ్ మై బర్త్ ఇయర్. అంటే దీని యొక్క మాట ద్వారా మీరు తెలుసుకోవచ్చు సార్ యొక్క అనుభవం ఎంతది. ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం చూడడం, వారి మాటలు వినడం, వారి ద్వారా మనం ఇన్స్పిరేషన్ పొందడం అనేది నిజంగా మన అదృష్టం. సో ఈ సందర్భంగా గౌరవ జయచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీరు నిజంగా ఇలాంటి అవకాశం కల్పించినందుకు మా విద్యార్థులు కానీ మేము కానీ మీ యొక్క సందేశం అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నవీన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మహమ్మారి COVID-19 మహమ్మారి ప్రాబ్లంతో అన్ని విశ్వవిద్యాలయాల వరకు మొత్తం మూసివేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలకు తాకింది. అలాగే విద్యా వ్యవస్థలో చాలా తీవ్రంగా ఉంది. ఈ టైంలో డిజిటల్ లెర్నింగ్ అనే కొత్త విద్యా బోధన ముందుకు వచ్చింది. మరి డిజిటల్ లెర్నింగ్ చేయాలంటే మనకు కావాల్సింది ఇంటర్నెట్ ఫెసిలిటీ, మొబైల్, ల్యాప్టాప్, సిస్టమ్ ఇవన్నీ అవసరం ఉంటాయి. మరి మారుమూల గ్రామంలో నివసించే విద్యార్థులకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటుందా? ల్యాప్టాప్స్ కొనే శక్తి ఉంటుందా? కంప్యూటర్స్ ఉంటున్నాయా? మరి వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. మనం రెగ్యులర్ గా మన మీటింగ్స్ లో చెప్పుకుంటాం వ్యక్తిత్వ నిర్మాణం గురించి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వ్యక్తిత్వ నిర్మాణం జరగాలని చెప్పి, మరి ఆ వ్యక్తిత్వ నిర్మాణం ఇంటర్నెట్ ద్వారా ఏ విధంగా జరుగుతుంది, పర్సనల్ అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటుంది, పిల్లలు స్వతహాగా ఇన్వాల్వ్ అయ్యి సొల్యూషన్ కనుక్కునే దారి ఎలా ఉంటుంది, పిల్లలు టీచర్స్ కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా మనకు ముందు ఒక సవాల్గా మారింది. ఇటువంటి తరుణంలో మనకు సారు టైం ఇవ్వడం అద్భుతమైన విషయం. తన ప్రొఫైల్ ఉంది, ఇంతకుముందు సారు చెప్పినట్టు తన అద్భుతమైన ప్రొఫైల్ అది. అలాగే ఈ టైంలో విద్యార్థులు, యువకులు మంచి భవిష్యత్తు కోసం ఏం చేయాలి అనే అంశంపై మాట్లాడడానికి వచ్చిన ఎస్కే జయచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ విధంగా స్వాగతం తెలియజేస్తూ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. సార్ స్టార్ట్ చేయండి సార్. Dear friends, ప్రజ్ఞా భారతి కరీంనగర్ శాఖ మరియు ఎన్ఎస్వి విద్యా సంస్థల తరఫున ఈనాడు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. కరీంనగర్ ప్రజ్ఞా భారతి యొక్క అధ్యక్షులు శ్రీ నిరంజనాచారి గారికి, ఎన్ఎస్వి విద్యా సంస్థల శ్రీ నవీన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే ఈ ప్రజ్ఞా భారతి నాకు కొత్తది కాదు.
బిఎస్ శర్మ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ ప్రజ్ఞాభారతి వ్యవస్థను విస్తరింపజేయడం కోసం అని చెప్పేసి ఎనలేని కృషి చేశారు. ఆయన యొక్క మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషనల్ క్యాపబిలిటీస్ కానీ నేను ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాను. ఆయనకు కూడా నేను నమస్కారం పెడుతున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, ఇతర స్పెక్టేటర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈనాడు నాకు ఇచ్చినటువంటి టాపిక్ విద్యార్థులు, యువకులు మంచి భవిష్యత్తు గురించి ఇప్పుడేం చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చెప్పడానికి బాగానే ఉంది, కానీ విషయాన్ని విస్తరించి లాజికల్గా దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేసి మీకు అర్థమయ్యేలాగా మిమ్మల్ని ఒక కార్యోన్ముఖునిగా చేసేలాగా చేయడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి బాధ్యత విషయం కూడా. ఇప్పుడేమిటి, ఇందాక నవీన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఈనాటి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి? మన దేశం యొక్క కళలన్నీ కూడా మొన్న కరోనా వచ్చి కొంతవరకు నష్టం కలిగించింది. అదృష్టవశాత్తు మన గొప్ప లీడర్స్ ఉండడం మూలాన్ని, మన ప్రజల యొక్క కాన్ఫిడెన్స్, సంకల్ప బలం మూలాన్ని ఇప్పటి వరకు మనం ఈ దుష్ట కరోనా మహమ్మారిని తట్టుకొని నిలబడగలిగాం. అయితే ఇప్పుడు ఏమిటి, ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిదే దిగజారిపోతుంది. WHO వాళ్ళు, తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, తర్వాత ఇతర ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా చెప్పేది ఏమిటంటే ఈ కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి. కానీ నా ఉద్దేశంలో మన దేశం మాత్రం చాలా తొందరగా కోలుకుంటుంది. ఎందుకంటారు? మన దేశంలో ఒక 60% మంది యువత, విద్యార్థులు, యంగ్స్టర్స్ వీళ్ళు ఉన్నారు కనుక ప్రపంచంలో ఉండే ఏ దేశంలోనూ కూడా ఇంత చక్కటి యువ వ్యవస్థ అనేటటువంటిది లేనే లేదు. అందుకని మన దేశం చాలా తొందరగా కోలుకుంటుంది. మరి మళ్ళీ మన ఈ ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? సుందరకాండలో, రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడి పరిస్థితి లాగా ఉంది. అంటే సీతను వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెనక్కి పోలేడు. వెనక్కి సీత గురించినటువంటి విషయం తెలుసుకుని వెనక్కి వస్తేనే అతని ప్రాణం నిలుస్తుంది. ఇంకా ముందుకే వెళ్ళాలి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది ఇప్పుడు మన పరిస్థితి కూడా. అయితే మనం దీనికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, మన దేశ ఆరోగ్య వ్యవస్థను బాగు చేయాలి. ఈ రెండింటిని గవర్నమెంట్ చూసుకుంటుంది, డాక్టర్లు చూసుకుంటారు, అందరూ చూసుకుంటారు. మరి మన పరిస్థితి ఏమిటి? విద్యార్థులుగా, యువతగా. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఎగ్జామ్స్ జరిగితే వాటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? అసలు డిక్లేర్ అవుతాయా లేదా? ఇంతట్లో డిక్లేర్ అవుతాయా? ఇస్ ఇట్ పాసిబుల్? అదేవిధంగా
ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, అటు తర్వాత ఏమిటి? మనం ఉద్యోగాల కోసం అప్లై చేస్తాం. ఉద్యోగాలకు అప్లై చేస్తే ఇచ్చే నాథుడేటి? చాలా ఇండస్ట్రీస్ వెనకబడిపోయాయి, చాలా స్టార్టప్స్ మూతపడ్డాయి, అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఇతర సంస్థలన్నీ కూడా తమ యొక్క ఉద్యోగుల యొక్క సంఖ్యని బాగా తగ్గించాయి. మరి ఏంటి మన పరిస్థితి ఏంటి? ఇంకా యువత విషయానికి రండి. కొంతమంది యువత ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని నేను విన్నాను. అదృష్టవశాత్తు మరీ అధోగతికి మాత్రం దిగజారిపోలేదు. కొంతమంది ఉద్యోగాలు తీసేశారు, కానీ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ సమ్ అదర్ జాబ్స్. అయితే ఈ స్టార్టప్స్ ఏమో పూర్తిగా చాలా మటుకు అబౌట్ 50% పైననే మూతపడ్డాయని చెప్పేసి వార్త. ఇటువంటి పరిస్థితిలో మన విద్యార్థులు ఏ విధంగానూ కూడా ధైర్యం కోల్పోకూడదు. యువత కూడా ఏ విధంగానూ ధైర్యం కోల్పోకూడదు. ఎందుకంటే ఈ దుష్ట కరోనా ఎంతో కాలం ఉండదు. అది నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను లాజికల్గా చెప్తాను, నేను అస్ట్రాలజికల్గా చెప్పడంలా లాజికల్గా చెప్తాను. ఏంటది? ఈ వాటి డేటా చూస్తే మీరు మన దేశంలో కరోనా ఇన్ఫెక్టెడ్ పీపుల్ 9.4 lakhs ఉన్నారు. కానీ అందులో యాక్టివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 3.2 lakhs. హార్డ్లీ 30% మాత్రమే ఉన్నాయి యాక్టివ్ కేసులు. 5.9 అంటే ఆల్మోస్ట్ 6 lakh people రికవర్డ్ ఫ్రమ్ కరోనా. కొంతమంది దురదృష్టవంతులు, సుమారు 24,000 మంది మాత్రం మృత్యువాత పడ్డారు. అయితే ఇక్కడ చూడండి మీరు, దిస్ రేట్ ఆఫ్ రికవరీ చూసి మనం కొన్ని లాజికల్ కన్క్లూజన్స్కి రావచ్చు. ఏంటంటే రికవరీ రేటు పోయిన 3 నెలల్లోనూ 2% నుంచి 63.5%కి పెరిగింది. ఈ రేట్ ఆఫ్ రికవరీ మీరు చూసిన పక్షంలో బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఓన్లీ 1/5 మాత్రమే యాక్టివ్ కేసులు ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఓకే 20 లక్షలు కావచ్చు, కానీ ఇన్ఫెక్టెడ్ కేసెస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. 20వ వంతు 25వ వంతు మాత్రమే ఉంటాయి. అటు తర్వాత ఈ సెప్టెంబరు అక్టోబర్ తర్వాత ర్యాపిడ్గా ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ రేట్ తగ్గిపోయి రికవరీ రేట్ చాలా హైగా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఇలా పెరగడంతో మనకి బహుశా నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి లేదా మార్చ్ ఎండింగ్ నాటికి, లేదా అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి ఈ యొక్క కరోనా వైరస్ లేదా ఈ COVID-19 ఈ మహమ్మారి ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయి హార్డ్లీ 1% 2% మాత్రమే ఉంటుంది. అప్పటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పుంజుకుంటుంది. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కోసం అని చెప్పేసి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నేతృత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క ఈ స్కీమ్స్ ప్రకటించారు. ఏ ఇండస్ట్రీస్ అయితే అవి డౌన్ఫాల్ అవుతున్నాయో వాటిని తిరిగి లేవదీయడానికి, ఎవరైతే ఆర్థికంగా దెబ్బతిన్నారో వాళ్ళని మళ్ళీ నిలబెట్టడానికి కొన్ని లక్షల కోట్లు మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం వారు ఖర్చు పెడుతున్నారు. తప్పకుండా దీనికి మంచి రిజల్ట్స్ వస్తాయి కనుక మనం ఇట్స్ ఎ వెరీ సేఫ్ లాజికల్ కన్క్లూజన్ దట్ బై మార్చ్ 2021 ఎండింగ్, కరోనా will be under
almost 99% under control in India. That is my confidence. In fact, I am very confident about it. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. మనం ఏం చేయాలి మరి? కరోనా, పోస్ట్ కరోనా కంట్రోల్ తర్వాత మనం ఏం చేయబోతున్నాము అనే దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. మీరు మిలిటరీ వాళ్ళని అడిగితే, ఏమండి ఇప్పుడంతా శాంతి పరిస్థితులే ఉన్నాయి కానీ యుద్ధ పరిస్థితులు ఏం లేవు కదా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ఎవరైనా మిలిటరీ ఆఫీసర్ని అడిగితే ఆయన ఏం చెప్తారో తెలుసా? వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది వార్ అంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు చేయవలసింది ఏంటంటే, ఆల్ ఆఫ్ యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ మార్చ్ 31st ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అంటే ఇప్పటి నుంచి మీరు మీ యొక్క ఈ నాలెడ్జ్కి కానీ, మీ యొక్క ఎడ్యుకేషన్కి కానీ, మీ యొక్క స్కిల్స్కి కానీ పునాదులు వేసుకుని, ఆ పునాదులు ఒక గొప్ప ప్యాలెస్ లాగా, ఒక గొప్ప భవంతిలాగా తయారయ్యేలాగా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుని అప్పటికి రెడీగా ఉండాలి. అది ఇవాళ నేను చెప్పబోయేటటువంటి విషయం యొక్క సారాంశము. అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది వార్. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కసారిగా ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, ఒక్కసారిగా జాబ్స్కి పోటీ వచ్చేస్తుంది, ఒక్కసారిగా కొన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం పోటీ పడతారు. అప్పుడు మరి వీళ్ళతో కాంపిటీషన్ ఎట్లా? యూ షుడ్ బి వన్ అప్. అంటే ఏంటంటే వాళ్ళతో పోల్చి చూస్తే మీకు కొన్నన్నా ప్లస్ పాయింట్స్ ఉండాలి. ఏంటవి? ఉదాహరణకి మీరు పుస్తకాలు చదవండి, న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదవండి. ఏదో ఒక రోజు చూసి 4 హెడ్లైన్స్ చూసి ఊరుకోవడం కాదు, రెగ్యులర్గా చదవండి, డీటెయిల్డ్గా చదవండి, అండర్లైన్ చేసుకుంటూ చదవండి న్యూస్ పేపర్స్. మీ ఇంగ్లీష్ బాగుపడుతుంది. అట్లాగే టీవీ మాత్రం 1 గంట 2 గంటల కంటే చూడకండి. న్యూస్ ఛానల్స్ కూడా ఊరికే చూస్తూ ఉంటే వాళ్ళు రిపీటెడ్గా అదే విషయాన్ని చెప్తూ, అదే ఓల్డ్ వీడియోస్ని వేస్తూ, అదే వీడియో క్లిప్స్ని చూపిస్తూ ఉంటే ఒకటి మనకు బోర్ కొడుతుంది, రెండోది బీపీ కూడా వస్తుంది, లేనిపోని రోగాలన్నీ కూడా వస్తాయి. టీవీ ఓకే, గంట గంటన్నర, మహా అయితే 2 గంటలు. ఇంకా పిల్లలకి, ముఖ్యంగా విద్యార్థులు, యువతకి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ పబ్జీ అనే ఒక గేమ్ ఉంది, అది హైలీ అడిక్టివ్ గేమ్. ఆ గేమ్ ఆడకండి. చాలామంది దానికి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు స్టూడెంట్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళ టైం అంతా కూడా దాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వేస్ట్ చేసినటువంటి టైం మళ్ళీ రేపు రమ్మంటే వెనక్కి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా వెనక్కి రావచ్చేమో కానీ డబ్బు పోతే వెనక్కి రావచ్చు, ఆరోగ్యం ఖరాబ్ అయితే కొంతవరకు దాన్ని తిరిగి సంపాదించవచ్చు, కానీ టైం పోతే మాత్రం మళ్ళీ రాదు. ఈ పబ్జీ ఇలాంటి గేమ్స్లో, వీడియో గేమ్స్లో, సెల్ ఫోన్ గేమ్స్లో మీ టైం అంతా వేస్ట్ మాత్రం చేసుకోకండి. ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ చేయండి. మీరు చాలా ఉన్నాయి, మీరు ఒక్కసారి లాగిన్ అయితే ఎన్నైనా ఉన్నాయి. ఫ్రీ వెబినార్స్ ఉన్నాయి, అవి అటెండ్ కండి. అయితే ఇందాక ఒక ఆయన చెప్పారు, మారుమూల గ్రామాలలో ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ నామమాత్రంగా ఉంటుంది, లేదా ఈ కంప్యూటర్స్ అవి కూడా ఉండకపోవచ్చు, ఏం చేద్దామని చెప్పేసి. అంటే మరొక ఈ డిసడ్వాంటేజ్ అయితే మనకు ఉంది, కానీ దాన్ని మించినటువంటి అడ్వాంటేజ్ కూడా మనకు ఉంది. అదేమిటంటారు? మీరు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు 4G మాత్రం దొరుకుతుంది. అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మరేదైనా కావచ్చు, 4G దొరుకుతుంది కదా. ఇటు వచ్చి మన వాళ్ళు ఆ 4Gని పబ్జీ గురించి వాడుతున్నారు అంతే. పబ్జీని వదిలేసి మీరు 4Gని కరెక్ట్ పర్పసెస్కి
మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఉపయోగించండి, బాగుంటుంది. అంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారంటే రేపు పొద్దున్న పోస్ట్ కోవిడ్ తర్వాత మీ యొక్క లైఫ్కి మీ యొక్క కెరియర్కి మీరు ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారు అని అర్థం అన్నమాట. అయితే మనం అందరం కూడా వితౌట్ ఎక్సెప్షన్, మీరు నేను అందరూ కూడా రేపటి గురించి కలలు కంటూ ఉంటాం. కలలు కంటాం. ఈ కలలు కనేటటువంటిది ఈ విద్య లేదా ఈ శక్తి లేదా ఈ గిఫ్ట్ ఒక్క మానవుడికి మాత్రమే ఉంది, జంతువులకి లేదు, యానిమల్స్కి లేదు. కానీ దురదృష్టం ఏంటంటే కళలు ఏవి కూడా సిద్ధించవు, నిజం కావు. కళలు కళలుగానే మిగిలిపోతాయి. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు వచ్చిన కళల్లో, నేను కన్న కళల్లో, నేను ఊహించుకున్నటువంటి విషయాలలో ఒక్కటి కూడా నిజం కాలేదు. కానీ ప్లానింగ్ మాత్రం సక్సెస్ అయింది. నేను వేసినటువంటి ప్లాన్స్లో I should proudly say that about 80% are successful. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటి నుంచి మార్చి దాకా ఒక 9 నెలలు ఉండొచ్చు. ఈ 9 నెలల్లో మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటిది ప్లాన్ వేసుకోండి. రేపే ఒక 2 hours, ఇన్ఫ్యాక్ట్ నేను స్టీవెన్ కోవీ గురించి చెప్పబోతూ ఉన్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే టీమ్ వర్క్ ఒకటి. 2 heads are better than 1 head అని చెప్పేసి అంటారు. అది అఫ్కోర్స్ ఓల్డ్ ప్రావర్బ్. అది మన విద్యార్థులు కానీ యువత కానీ ఒక 3-4 కూర్చుని వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా వాళ్ళు పునాదులు వేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించండి. లైఫ్ ఈజ్ టు బి టేకెన్ సీరియస్లీ. So far I have seen many youngsters and many students taking life very easily. At least during the next 9 months, life should be taken very seriously by all of you. అందుకని 2-3 లేదా ఒక 4-5 ఒక గ్రూప్గా ఏర్పడి మీరు డిస్కస్ చేసుకోండి. ప్రతిరోజు మనం గంటల తరబడి ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాం. ఏంటి కబుర్లు మాట్లాడుకోండి, నేనే వద్దని అంటలేదు. కానీ ఒక్క 10 నిమిషాలు మీ కెరియర్ గురించి, మీ ఫ్యూచర్ లైఫ్ గురించి, ఈ విషయం కూడా నెక్స్ట్ 1 week 10 days పాటు మాట్లాడి ప్లీజ్ రెడ్యూస్ యువర్ రియాక్షన్స్ ఇంటూ రైటింగ్. మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి. 1, 2, 3, 4. ఓకే, అరే రాము, ఇదిరా మనం ఇట్లా చేద్దాంరా, ఇది ఇట్లా చదువుదాంరా, చదివిన తర్వాత ఎల్లుండి డిస్కస్ చేద్దాంరా, ఈ రకంగా అన్నమాట. తర్వాత మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు మనం అంతా కూడా రకరకాల విషయాలన్నీ కూడా ఫ్రెండ్లీగా మాట్లాడతాం. అది మామూలే. నేను కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు నాకు చాలా మంది ఫ్రెండ్స్. అంతా ఓల్డ్ పీపుల్ అని అనుకోకండి. నాకు 20 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ళ వయసు వాళ్ళు నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడే విషయాలు చాలా తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి లేటెస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా, ఇండో-చైనా బార్డర్ డిస్ప్యూట్స్, లేదా మన ఎకానమీ ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం, మన దేశభక్తి ఎలా పెరుగుతుంది. ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించడం మానేసాం మనం, లేదా చాలా తక్కువ ఆలోచిస్తూ ఉన్నాం.
మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఒక్క 5 నిమిషాలు మన దేశం గురించి కూడా మాట్లాడాలి. లేటెస్ట్ న్యూస్ గురించి, ఈ కరోనా గురించి ప్రతిరోజు ప్రతివాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కాకుండా ఇంకా చాలా లేటెస్ట్ న్యూస్ ఉంది. ఈ మధ్య అనౌన్స్ చేసినటువంటి బోలెడన్ని స్కీమ్స్ ఉన్నాయి పేదవాళ్ళ కోసం అని చెప్పేసి. ఈ స్కీమ్స్ గురించి మీకు పూర్తి అవగాహన ఉందా? లేదు. లేని పక్షంలో, ఉంటే బాగానే, లేని పక్షంలో నెట్లో చూడండి, పాత పేపర్లు తిరగండి. ఈ మధ్య అనౌన్స్ చేశారు, పోయిన 1 monthలో చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. దేశం గురించి, దేశంలో ఉండేటువంటి ఈ మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, మైగ్రెంట్ లేబరు వాళ్ళ యొక్క కష్ట సుఖాల గురించి మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? కొన్ని ఆర్గనైజేషన్స్ తీసుకున్నాయి, అందులో కొన్నిటిలో నేను కూడా భాగస్వామిగా ఉన్నానని చెప్తున్నాను. అయితే ఇటువంటి విషయాలు మీరు రోజు 5-10 నిమిషాలన్నా కానీ మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, వాళ్ళలో ఇంట్రెస్ట్ డెవలప్ చేయండి. ఇంట్రెస్ట్ లేదా ఇంక్విజిటివ్నెస్ లేకపోతే విద్య రాదు, మీ స్కిల్స్ డెవలప్ కావు. విద్య అంటే ఏంటి? స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, అంతే, ఏం లేదు. అయితే ఇక్కడ మీరు ఇందాక మనం కళల గురించి మాట్లాడాం. కళలు కనడం తప్పు కాదు, ఇన్ఫ్యాక్ట్ మనిషికి ఉండేటువంటి గ్రేటెస్ట్ ప్రివిలేజ్ అది. కానీ యూ షుడ్ ట్రై టు ప్లాన్ అకార్డింగ్ టు యువర్ డ్రీమ్. ఓకే, నా డ్రీమ్ ఇట్లా, ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనేది మీ యొక్క డ్రీమ్ అయితే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఏం చేస్తే అవుతుంది? చక్కగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత బోల్డంత మంది ప్లాన్ చేస్తారు. భారతదేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు చాలా జరిగాయి. చాలా పంచవర్ష ప్రణాళికలు ఫెయిల్ అయ్యాయి, అంటే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయలేకపోయాయి. ఈ ప్రణాళిక లేదా ఈ ప్లానింగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా సంక్లిష్టమైనటువంటి విషయమే, ఒప్పుకున్నాను, చాలా కష్టం ప్లాన్ చేయడం. ఎందుకు ఫెయిల్ అయ్యాయి మరి? ఇంప్లిమెంటేషన్ లేక. మనం ప్లాన్ చేస్తాం, దాన్ని అబ్జర్వ్ చేసేది ఏంటి? మనం వీ డోంట్ అబ్జర్వ్ వాట్ ఈస్ టు బి డన్. అందుకని ఏంటంటే ప్లాన్ని మీరు యాక్షన్లోకి దింపాలి. మీరు భగవద్గీత గురించి ఆలోచిస్తే యాక్షన్ గురించే చెప్తాడు కృష్ణుడు. కర్మ, కర్మ అంటే మనం అనుకునే ఆ కర్మ కాదు, ఆ ఫేట్ కర్మ కాదు. కర్మ అంటే యాక్షన్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అర్జునుడి కృష్ణుడు చెప్తాడు, సాంఖ్యయోగంలో చెప్తాడు. అందులో దాని యొక్క అర్థం ఏమిటంటే యాక్షన్ చేయండి, కర్మ చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి అంటాడు కృష్ణ భగవాన్. అందుకని మీరు ఫలితం, రిజల్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకు ఒక్కొక్కసారి రిజల్ట్ కింద ఆనందం రావచ్చు, రిజల్ట్ కింద శోకమే మిగలవచ్చు. ఎప్పుడైతే మీ యొక్క ఆబ్జెక్టివ్ రియలైజ్ కాదో అప్పుడు మీరు దుఃఖపడవచ్చు. కానీ ఎప్పుడైతే దాని రిజల్ట్ని ఆ భగవంతుడికి వదిలేస్తారో ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్లానింగ్ తర్వాత ఇప్పుడే రెస్పాన్సిబిలిటీ అన్నాను, రెస్పాన్సిబుల్ యాక్షన్ కావాలి. మీరు ప్లాన్ చేసిన తర్వాత ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడే ప్లాన్ సక్సెస్ అవుతుంది, అప్పుడే మీ కళ నిజమవుతుంది, మీ ప్రణాళిక, మీ ప్లాను సక్సెస్ అవుతుంది. లేకపోతే కాదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఎస్ ఆర్ నో, అంతే. అయితే మీ కెరియర్ గురించి
మీ లైఫ్ గురించి ఇంతవరకు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు చాలా ఉపయోగపడతాయి. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అన్నాను నేను. అంటే మీ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం అని చెప్పేసి మీకు టీచర్ ఉంటాడు, లేకపోతే కంప్యూటర్లో నేర్చుకోవచ్చు, లేకపోతే పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవచ్చు, దేశాటనం ద్వారా నేర్చుకోవచ్చు, రకరకాలుగా నేర్చుకోవచ్చు. కానీ చివరికి మిగిలేదేంటి? మీ కెపాసిటీ మాత్రమే. మీరు ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారా లేదా అనేది ముఖ్యము. మీరు ఎంతైనా నేర్చుకోండి, అది మీలో మిగిలిందా లేదా, మీలో ఆ స్కిల్ మిగిలిందా, లేకపోతే అది కూడా ఆవిరైపోయిందా టైంతో పాటు అనేటువంటిది ముఖ్యము. ఆ స్కిల్ని మీరు ప్రెసిపిటేట్ చేసుకోవాలి, క్రిస్టలైజ్ చేసుకోవాలి. మీ గుండెల్లో, మీ బాడీలో, మీ మైండ్లో అలాగే పదిలిపరుచుకుని ఉంచాలి. దాన్ని ఆవిరైపోనివ్వకూడదు. అంటే ఏంటంటే మీకు తెలిసిన విద్య, తెలిసిన స్కిల్ని మీరు అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్లో మనం అనుకుంటూ ఉంటాం చూసారా, టచ్లో ఉండాలి రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మన ఫ్రెండ్స్ తోటి. ఎప్పుడు కూడా మనం టచ్లో ఉండాలి, సబ్జెక్ట్తో టచ్లో ఉండాలి. నేను చాలా ఇంటర్వ్యూస్ అవి కూడా నిర్వహించాను. యాక్చువల్లీ ఢిల్లీలో ఒక 2 times వెళ్ళి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా నేను నిర్వహించడం జరిగింది చాలా కాలకి, ఒక 5-6 ఏళ్ల కిందట. అప్పుడు కొంతమందిని సింపుల్ ప్రశ్నలు, ఏదో వాట్ ఈజ్ న్యూటన్ సెకండ్ లా అంటే, సార్ అది నేను ఇంటర్లో చదువుకున్నా మర్చిపోయాను సార్, ఇట్లా ఉంటాయి ఆన్సర్స్. వాడు సివిల్ సర్వీసెస్ గురించి చాలా కష్టపడ్డాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ అన్నిటినీ మాస్టర్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ పాస్ అయ్యాడు, బాగుంది. కానీ సింపుల్ విషయాలు మర్చిపోయాడు. ఇంటర్వ్యూలో స్కోర్ తగ్గుతుంది. సబ్జెక్ట్ తోటి ఎప్పుడు ఫండమెంటల్స్ తోటి టచ్లో ఉండాలి. పాత పుస్తకాలు విసిరి పారేస్తాం మనం. ఆ విసిరే ముందు ముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో నోట్ చేసుకుని విసిరేయండి, లేకపోతే అండర్లైన్ చేసుకుని ఆ మూల దాచండి పుస్తకాలు. అప్పుడప్పుడు రిఫర్ చేయాలి. అంటే దుమ్ము దులపాలి, బూజు దులపాలి, దులిపి చక్కగా డిస్కస్ చేయాలి. రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. రైటింగ్ మేక్స్ ఏ థరో మ్యాన్. అండ్ డిస్కషన్ మేక్స్ ఏ రెడీ మ్యాన్. అందుకనే మీకు తెలిసిన విషయాన్ని మీరు డిస్కస్ చేయాలి, లేకపోతే ఉపయోగం లేదు. ఆ రెడీనెస్ పోతుంది. ఎవరిని అడగగానే టక్ మన సమాధానం చెప్పగలగాలి. మరో విషయం, దీనికి రిలేటెడ్ థింగ్, ఈ ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేసినప్పుడు నేను చూశాను, నాకు జాలి వేసింది నిజంగా. ఒక్కొక్కడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటాడు, ఎంఏలు, ఎంఎస్సీలు, ఎంటెక్లు, ఎంసీఏలు. పాపం వాళ్ళకి మినిమం సోషల్ స్కిల్స్ కూడా లేవు. వాళ్ళు తెలుగులో ఆలోచించి దాన్ని ఇంగ్లీష్ లోపలికి అనువాదం చేసి అప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకని ఏం జరుగుతుంది? కాన్స్టిపేషన్ ఆఫ్ వర్డ్స్ ఒక ఫ్లోలాగా రావు. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ టైంలో ట్రాన్స్లేట్ చేసేది కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేసే టైంలో చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అందుకని ఏమిటంటే మీరు ఎప్పుడు కూడా ఇది ఒకటి ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన మాతృభాష మీద మనకు ఎంత గౌరవం ఉన్నా కానీ ఇంగ్లీషు ప్రపంచ భాష. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కానీ దానికి ఆ విలువ ఉంటుంది. కనుక మనం ఎలా భావించుకోవాలి? ఇంగ్లీషు తెలుగు, లేదా ఇంగ్లీషు మాతృభాష, ఈ రెండు మీ 2 కళ్ళ లాంటివి. మీకు ఒకటే కన్ను ఉందనుకోండి, ఆ స్టీరియో విజన్ ఉండదు మీకు. అంటే విజన్లో డెప్త్ ఉండదు.
అందుకని ఏంటంటే మీ యొక్క మాతృభాషలో మీరు ఎంత స్కిల్ డెవలప్ చేస్తారో, ఎంత ప్రావీణ్యతను సంపాదిస్తారో, దానికి డబుల్ ప్రావీణ్యత ఇంగ్లీష్లో కూడా మీరు సంపాదించాలి. అప్పుడే మీకు తెలిసినటువంటి విషయాన్ని అవతల వాడికి అర్థం అయ్యేలాగా చాలా క్విక్గా చెప్పగలరు. ఈ ఫ్లో రావాలంటే మంచి ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడప్పుడు రోజుకి లేదా ఒక 5 నిమిషాలు మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడండి. అది చాలా విచిత్రంగానూ నవ్వు పుట్టించేలాగానూ ఉండొచ్చు, కానీ కొంతకాలానికి అది అలవాటు అవుతుంది. మీకు తెలిసిన విషయాన్ని క్విక్గా ఎక్స్ప్రెస్ చేయడం ఇంగ్లీష్లో నేర్చుకోండి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ స్కిల్స్. ఇదివరకు బిల్ గేట్స్ అనుకుంటాను, సరిగా నాకు గుర్తులేదు, ఆయన ఒకసారి అన్నాడు, ఏమన్నాడంటే ఒక వ్యక్తి యొక్క ఒక ఉద్యోగార్థి యొక్క ఉద్యోగం కోసం అని చెప్పేసి అప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగార్థి యొక్క ఈ స్కిల్స్ కంటే కూడా, అతనికి తెలిసినటువంటి విషయాల కంటే కూడా అతని సోషల్ స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే తనకు తెలిసిన విషయాన్ని వ్యక్తీకరించడం, చెప్పగలగడం, ఎక్స్ప్రెస్ చేయగలగడం, టు translate his knowledge into words so that the other person can understand it. That is very important. That is called social skills. దీన్ని డెవలప్ చేసుకోవాలి మీరు. అది ఇప్పుడే కాదు, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్ టైం. తెలుగులో మాట్లాడడం కూడా అంతే. తెలుగులో మాట్లాడడం బాగా డెవలప్ చేసుకోవాలి. తెలుగు మన మాతృభాష. అదేవిధంగా ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా అంత బాగానూ మాట్లాడగలగడం కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ టైంలో, ఈ కరోనా ఫ్రీ టైంలో రోజు ఒక 2 hours స్పెండ్ చేయండి భాషా జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి. భాష లేకపోతే మీరు మీ భావాన్ని ఎట్లా వ్యక్తపరచగలరు? ఎప్పుడు a+b² = a² + 2ab + b² అయినా? ఇంకా చాలా ఉన్నాయి. భాష అంటే ఇంకా చాలా ఉంది. అందుకని ఏమిటంటే భాషను బాగా డెవలప్ చేయండి. ఇంకా ఇందాక నేను చెప్పాను ఈ స్టీవెన్ కోవీ అని ఒక ఆయన గురించి. ఆయన ఒక గొప్ప అమెరికన్ రచయిత. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అందులో మోస్ట్ పాపులర్ థింగ్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇంతలా ఉంటుంది పుస్తకం. మీకు టైం ఉండి ఆ పుస్తకాన్ని మీరు సంపాదించగలిగితే చదవండి. రోజు ఒక 10 పేజీలు 20 పేజీలు అట్లా చదవండి. తర్వాత దాన్ని రోజు 50 పేజీలు అట్లా పెంచండి. యూ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ద బుక్. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అయితే అందులో ఉండే సబ్స్టెన్స్ ఏంటి అది ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇటువంటి టైంలో ఆయన చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్స్ మనందరికీ కూడా, మీకే కాదు నాకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ స్టీవెన్ కోవీ ఏమన్నాడంటే 7 హ్యాబిట్స్లో ఫస్ట్ బీ ప్రోయాక్టివ్ అన్నాడు. అంటే తెలుగులో చెప్పాలంటే క్రియాశీలత అని అనుకోవచ్చు. మళ్ళీ క్రియ అంటే యాక్షన్ వచ్చింది చూసారా? ఇందాక యాక్షన్ అంటే మళ్ళీ ఏమన్నాము? రెస్పాన్సిబుల్ యాక్షన్ అని అన్నాం. ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్ కాదు, రెస్పాన్సిబుల్ యాక్షన్. అది ప్రోయాక్టివిటీ. ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రోయాక్టివ్నెస్ మీరేమో డెవలప్ చేసుకోవాలి. ఇంకా రెండవ హ్యాబిట్, అసలు మీకు మరో చిన్న డిఫరెన్స్ కూడా చెప్పాలి. ఏంటది? ప్లాన్ అండ్ హ్యాబిట్.
ఈ రెండింటికి తేడా ఏమిటి? ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అతి కష్టం మీద డ్రాప్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయగా 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 ఇది ఒక హ్యాబిట్ కింద మారుతుంది. ఈ స్టీవెన్ కవే అనే అతను ఏమన్నాడు? 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అన్నాడు, అంతేగాని 7 ప్లాన్స్ అని అనలేదు. వాళ్ళు వీటిని హ్యాబిట్స్ కింద చేసుకున్నారు. ఏంటి? ఒకటి, బీ ప్రోయాక్టివ్, రెస్పాన్సిబుల్గా వ్యవహరించండి. ఇంకా రెండవది, బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్. అంటే మీ ఆబ్జెక్టివ్ని లేదా లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మీ దృష్టిలోంచి పక్కకు పోనీయకూడదు. ఎప్పుడు ఆ యొక్క లక్ష్యం లేదా ఆ ఆబ్జెక్టివ్ని మీరు ఫోకస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అర్జునుడి కథ తెలుసు కదా. ఒకసారి ద్రోణాచార్యుల వారు పాండవులకి కౌరవులకి విలువిద్య అంటే బాణాలు ప్రయోగించడం అదంతా కూడా నేర్పే సమయంలో ఒక చిన్న పిట్టని చెట్టు కొమ్మ మీద పెడతాడు. పెట్టి ఆ చెట్టు మీద ఉండేటువంటి ఆ పిట్ట బొమ్మ ఉంది కదా, దాని మీద గురి పెట్టమని, దాని కంటి మీద గురి పెట్టమని చెప్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అందరూ గురి పెడతారు. ద్రోణాచార్యులు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఏం కనిపిస్తుంది అని చెప్పేసి అంటే, మీరు, మా తమ్ముళ్ళు, పాండవులు, అర్జునుడు, చెట్టు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. ధర్మరాజు దగ్గరికి వెళ్తే అతను కూడా అట్లాగే చెప్పాడు. భీముడి దగ్గరికి వెళ్తే అతను అంతే అన్నాడు. అందరూ అట్లాగే చెప్పారు. అర్జునుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ద్రోణాచార్యులు. అయితే ఏం కనిపిస్తుంది అంటే, పక్షి కన్ను కనిపిస్తోంది అన్నాడు. ఇంకేం కనిపిస్తోంది అంటాడు ద్రోణాచార్యులు. ఇంకేం కనిపించట్లేదు, పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది. అది లక్ష్య శుద్ధి అంటే. అది ఎప్పుడైతే లక్ష్య శుద్ధి ఉంటుందో, అంటే ఎప్పుడైతే మీరు ఆబ్జెక్టివ్ని మాత్రమే ఫోకస్లో పెడతారో అప్పుడు అది సిద్ధిస్తుంది. అంటే లక్ష్య శుద్ధి ద్వారా మీకు లక్ష్య సిద్ధి జరుగుతుంది. యూ షుడ్ బి క్లియర్ అబౌట్ యువర్ ఆబ్జెక్టివ్. ఏం చేయాలి అనేటువంటిది మీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే మీరు ఏం చేయలేరు. ఏదో వేగ్గా ఏదో ఇన్ఫర్మేషన్ సంపాదిద్దాం అనుకుంటే నడవదు. బాణం కంటిని కొట్టాలంటే లక్ష్య శుద్ధి ఉండాలి. క్లారిటీ అబౌట్ దట్ ఐ ఆఫ్ ది బర్డ్ మస్ట్ బి దేర్ ఇన్ ద మైండ్. సో ఇది సెకండ్ ఆబ్జెక్టివ్ అన్నమాట. లక్ష్యాన్ని ఎప్పుడు కూడా గురి తప్పకూడదు. తర్వాత మూడోది, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇప్పుడు ఏమిటి, మీరు సీరియస్గా చదువుతూ ఉంటారు. ఎవడో ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్ వచ్చి అరే ఇట్లా బయట, అఫ్కోర్స్ ఇది కరోనా రోజులు బయటకు పోలేరు అనుకోండి, ఏదో మాట్లాడతాడు, లేకపోతే అట్లా పోయేద్దాం రా, ఛాయ్ తాగొద్దాం అంటాడు. మీరేంటి ఇక్కడ, మీ యొక్క ఫస్ట్ థింగ్ ఏంటి? ఇది చదవడం లేదా ఈ స్కిల్ డెవలప్ చేయడం అనేటువంటిది మీ ఫస్ట్ ప్రయారిటీ. ఈ ప్రయారిటీని మీరు ఎప్పుడు కూడా ఫస్ట్లోనే పెట్టాలి. సెకండ్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ, అట్లా అనమాట. ఉదాహరణకు మీరు నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఎవరో వాయిస్ క్లియర్గా లేదని చెప్పేసి అన్నారు, ఇంకొంచెం దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఏంటంటే, మనం ఉదయం లేచినప్పటి నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాఫీ తాగుతాము, పేపర్ చదువుతాము, టీవీ చూస్తాము, స్నానం చేస్తాము, కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది టీవీలు చూస్తారు, ఏమో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఫోన్లో మాట్లాడతాము, పబ్జీ ఆడతాము, వాట్సాప్ చూస్తాము, మస్తుగా ఉంటాయి కార్యక్రమాలు. అయితే దీనికి ఒక ప్రయారిటీ. ఇందులో ఏంటంటే మన సబ్జెక్ట్ చదవడము లేదా కొన్ని పర్టికులర్, ఇందాక చెప్పాను కదా టచ్లో ఉండాలని అన్నాను కదా,
టచ్లో ఉండడం కోసం అని చెప్పేసేసి మనం కొన్ని ప్రణాళికలు రచించుకుంటాము. ఓకే, ఇట్లా ఏదో మార్నింగ్ 11 నుంచి 12:30 వరకు ఏదో కొంచెం సబ్జెక్ట్ చదువుదాం, ఇంజనీరింగ్లో ఫలానా చదువుదాము, లేకపోతే ఫిజిక్స్లో ఫలానా చదువుదాము, న్యూటన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి అది చదువుదాము, అట్లాగే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి అది కూడా చదువుదాము. సో ఇట్లాగేమో మనం అనుకుంటాం, ప్లాన్ వేసుకుంటాం. కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్స్ వస్తాయి. ఏదో ఫోన్ కాల్ వస్తుంది, ఈ కార్యక్రమం వదిలేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే ప్రయారిటీ ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదైతే ప్రయారిటీ తక్కువ ఉందో, ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడడం కూడా ఇంపార్టెంటే, నేను కాదని అనడం లేదు, కానీ అది లెస్ ప్రయారిటీ కంపేర్డ్ టు యువర్ ఫస్ట్ ప్రయారిటీ. అందుకని ఏంటంటే దానికి అరే అన్నా నేను ఒక అర్ధగంట తర్వాత మాట్లాడతానే అనాలి. ఏదో ఒక సాకు, కుంటి సాకు చెప్పడం, తర్వాత మాట్లాడతా అని చెప్పడం, అర్ధగంట తర్వాత, గంటన్నర తర్వాత మాట్లాడండి, వాడేమో అనుకోడు. ఇట్లా ఏదో చెప్పేస్తాం అన్నమాట. కనుక ఎప్పుడు కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి మనం ఐటమ్స్ అన్నిటినీ, వర్క్స్ అన్నిటినీ కూడాను ప్రయారిటైజ్ చేసుకుని ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చేయాలి. ఈ 3 ఉన్నాయి చూసారా, అంటే బీ ప్రొయాక్టివ్ అంటే రెస్పాన్సిబుల్ యాక్షన్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ని ఎప్పుడు కూడా క్లియర్గా మైండ్లో పెట్టుకోవడం, అది రెండవది. మూడవది ఏంటంటే మీ యొక్క వర్క్స్ అన్నిటిని కూడా ప్రయారిటైజ్ చేసుకోవడం, వన్ ఆఫ్టర్ ది అదర్. అంతేగాని ఒకటేసారి అష్టావధానం లాగా చేయాలంటే అది మన వల్ల కాదు. అదేదో గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు అష్టావధానులు, శతావధానులు ఉన్నారు, వాళ్ళకి ఏదో కొంచెం గాడ్ గిఫ్టెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చేస్తారు, కానీ మనం చేయలేము అట్లా. అందుకని వన్ థింగ్ ఎట్ ఎ టైం, డోంట్ డూ 2 to 3 థింగ్స్. 4 ఓకే, మీకు ఆ క్యాపబిలిటీ ఉంటే చేసుకోండి, 2 విషయాలు ఒకసారి చేసుకోండి, కానీ అది జోడు గుర్రాల మీద స్వారీ లాగానే ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇదేమో 3వ గైడ్ లైన్ అన్నమాట. ఈ మూడు గైడ్ లైన్స్ మీరు సిన్సియర్గా ఫాలో అయితే ఇట్ విల్ మేక్ యూ ఇండిపెండెంట్. ఇదే ఇండిపెండెంట్ ఏంటి? ఇప్పుడు మేము ఇండిపెండెంట్ కదా, మా ఇష్టం తోటి పోతున్నాము. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరములు గడిచినవి, మేము ఇండిపెండెంట్ కాకపోవడం ఏంటి? ఎక్కడికి కావాలంటే ఆడ పోతున్నాము, ఏది కావాలంటే అది చేస్తున్నాము. అట్లా అనుకోకండి. ఇండిపెండెన్స్ అంటే మరొక వ్యక్తి మీద డిపెండ్ కాకుండా ఉండడము, ఆధారపడకుండా ఉండడము. ఈ 3 మీరు చేయండి. ఈ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఒకటి, తర్వాత ఆబ్జెక్టివ్ని ఎప్పుడు క్లియర్గా మైండ్లో పెట్టుకోవడం ఒకటి, మూడోది ఏంటి, మీ ఈ వర్క్స్ అన్నిటినీ కూడా, యాక్షన్స్ అన్నిటినీ కూడా ప్రయారిటైజ్ చేసుకుని 1 2 3 4 అని పెట్టుకుని ఆ క్రమ పద్ధతిలో చేయడం ఒకటి. ఈ 3 చేస్తే మీకు వెంటనే ఇండిపెండెన్స్, లేదా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ పనులు మీరు చేసుకునేటటువంటి ఆ స్కిల్ మరియు ఆ యొక్క ప్రయోజకత్వము సిద్ధిస్తుంది. దీని తర్వాత ఈ ఇండిపెండెన్స్ నుంచి మీరు నెక్స్ట్ 3 ప్రిన్సిపల్స్లోనూ ఇంటర్ డిపెండెన్స్ పెడతారు. ఇంటర్ డిపెండెన్స్ ఏమిటి? ఇంతవరకు ఈయన ఇండిపెండెన్స్ అన్నాడు, ఇప్పుడు ఇంటర్ డిపెండెన్స్ అంటున్నాడు. ఇదేంటి అంటే, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనం ఏం చేసినా కానీ సొసైటీలో ఉండి చేయాలి. మన కోసం చేసుకున్నా కానీ సొసైటీలో ఉండే కొంతమంది అన్నా మనకి అసిస్టెన్స్ అంటూ ఇవ్వాలి, సహాయం అంటూ చేయాలి. వితౌట్ అదర్ పీపుల్స్ హెల్ప్ సొసైటీ కెనాట్ డెవలప్, ఆర్ యూ యువర్ సెల్ఫ్ కెనాట్ డెవలప్. అందుకని ఏమిటంటే దీన్ని ఇంటర్ డిపెండెన్స్ అని చెప్పేసి అంటారు. మనం పక్క వాళ్ళ మీద ఒక రకంగా డిపెండ్ అవుతాం. లేదా ఎందుకు పొద్దున పోయి నేను సూపర్ మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొచ్చా, ఇంటికి కావాల్సిన వస్తువు,
నేను సూపర్ మార్కెట్ మీద డిపెండెంట్. ఆ సూపర్ మార్కెట్ ఎవడో సప్లయర్ మీద డిపెండెంట్. ఆ సప్లయర్ ఏమో రైతుల మీద డిపెండెంట్ ఉంటాడు, లేదా ఎవరో ఇండస్ట్రీ మీద డిపెండెంట్ ఉంటాడు. వాడు మళ్ళీ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటాడు, లేదా వాడు కొన్ని వస్తువులను అమ్ముకుని వచ్చిన ఆదాయం ద్వారా మరో రకంగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ వస్తువులు కొనాలంటే సూపర్ మార్కెట్లో నేను ఉద్యోగం చేసి ఏమైనా డబ్బు సంపాదించాలి కదా. కనుక నేను ఒక కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటాను, ఒక గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటాను. సో దీన్ని ఇంటర్ డిపెండెన్స్ అని చెప్పేసి అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి సమిష్టిగా కృషి చేస్తూ మనం మన యొక్క సొసైటీని, మన దేశాన్ని కూడా డెవలప్ చేస్తాం. జీడిపి అంటే అదే. ఈ యొక్క జీడిపి మన అందరి యొక్క సమిష్టి కృషి యొక్క ఫలితమే జీడిపి పెరగడం. అంటే జీడిపి డెవలప్ అవ్వలేదంటే సమిష్టి కృషి లోపించింది అని అర్థం అన్నమాట. అయితే ఈ ఇంటర్ డిపెండెన్స్ నెక్స్ట్ 3 పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా. అవేంటంటే విన్ విన్ సిచ్యువేషన్. మీరు ఎవరితోటన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, అరే నాకు ఇప్పుడు ఇవాళ మా ఇంట్లోకి ఎవరో వర్కర్ వచ్చాడు, ఇంట్లో ఏదో చిన్న రిపేర్ పని ఏదో ఉంది. అది ఏమన్నాడు, సార్ నాకు 2000 ఇచ్చాయండి సార్, నేను ఆ పని చేస్తాను అంటాడు. నేను అతనితో ఏదో బేరం ఆడి ఏదో 2000 కాదు 1500 ఇస్తాను. మొత్తం మీద ఇద్దరు కలిసి అగ్రి అయినాం అనమాట. సార్ 1500 అయితే నాకు నష్టం వస్తుంది సార్, ఇంకో 200 ఎక్కువ ఇవ్వండి సార్ అన్నాడు. సరే నేను 300 ఎక్కువ ఇస్తాలే, 1800 ఇచ్చేస్తా, కంప్లీట్ చేసాయంటే మంచిగా చేసి పోయినాడు. 1800 తీసుకున్నాడు. ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఇటేంటి, నాకు ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా అనిపించదు, అటు వాడికి కూడా అనవసరంగా వాడు నష్టపోయినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇద్దరు విన్నింగే అనమాట. దీన్ని విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఒక కార్యక్రమం మూలాన్ని, ఒక వర్క్ మూలాన్ని ఇద్దరు బెనిఫిట్ కావాలి. బోత్ ది సైడ్స్ షుడ్ బి బెనిఫిటెడ్. దాన్ని విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ అండ్ దెన్ బీ అండర్స్టూడ్. అంటే మీరు ఎవరితోటన్నా ఒక బిజినెస్ వ్యవహారం కానీ, లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా వ్యవహారం కానీ, మీ సీనియర్ ఆఫీసర్, పై ఆఫీసర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడం అయినా కానీ, ఏదైనా కానీ, మీ టీచర్ చెప్పింది చేయడం అయినా కానీ, మీరేం చేయాలి, ఆయన ఫస్ట్ చెప్పేది అర్థం చేసుకోవాలి. యు ఫస్ట్ అండర్స్టాండ్. తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. అది బీ అండర్స్టూడ్. మీరు ఆయన చెప్పేది అర్థం చేసుకోవాలి. తర్వాత లేదా మీరు ఏమైనా గట్టిగా చెప్పదలుచుకుంటే, సార్ అది కొంచెం టైం పడుతుంది సార్ అని చెప్పదలుచుకుంటే, ఓకే చెప్పాలి. అది లేకుంటే ఆయన రేపు పొద్దున్న చేయకపోతే ఏమి చేస్తానో, ఎందుకు చేయలేదు, 2 దినాల్లో చేస్తానో, వారం దినాలైనా చేయలేదని అడగవచ్చు. అందుకని ఏంటంటే విషయం ఏమిటనేటటువంటిది అవతల వాడు చెప్పినటువంటిది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మన పాయింట్ ఏమైనా ఉంటే అవతల వాడికి అర్థమయ్యేలాగా కూడా చెప్పాలి. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్. ఇందాక విన్ విన్ సిచ్యువేషన్ అన్నాను చూసారా, అది ఇంటర్ డిపెండెన్స్. అట్లాగే ఈ యొక్క అండర్స్టాండ్ వాట్ అదర్ ఫెలో ఈజ్ సేయింగ్ అండ్ దెన్ యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు హిమ్ కరెక్ట్లీ. అదేమో అండర్స్టాండ్ అండ్ బీ అండర్స్టూడ్ అనేదేమో ఇది అనదర్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది కూడా ఇంటర్ డిపెండెన్స్ ప్రిన్సిపల్. ఇంకా మూడవది టీం వర్క్. దాన్ని సినర్జైజింగ్ అంటారు. సినర్జీ. ఇప్పుడు టీం వర్క్ అంటే ఏంటంటే, నేను అన్ని పనులన్నీ చేయలేను. ఇప్పుడు నేను మీతో ఈ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాను. ఇంకో అర్ధగంట పోయిన తర్వాత నేను డిన్నర్కి పోవాలి. ఎట్లా? అక్కడ నా వైఫ్ వంట చేయాలి, అప్పుడే నేను తినగలను, లేకపోతే కష్టం. లేకపోతే పోనీ అది ఇప్పుడు అందరూ అది మన వాళ్ళందరూ చేసేది ఏంటి, స్విగ్గీలో ఇట్లా సెల్ ఫోన్లో ఆర్డర్ చేసుకోవాలి కదా. నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలనుకోండి, అదే నా సినర్జీ కదా. నేను అతని మీద ఆధారపడ్డాను, అతను నా మీద ఆధారపడ్డాడు. ఈ రకంగా అనమాట. సో సినర్జీ అంటే టీం వర్క్. కొంత పని ఒకళ్ళు చేస్తారు, మిగిలిన పని వేరే వాళ్ళు చేస్తారు.
టీమ్ బిల్డింగ్ అనేటటువంటిది ఒక గొప్ప ఆర్ట్ అన్నమాట. ఎప్పుడు మీరు సక్సెస్ అవ్వాలంటే మీ టీం బాగా పనిచేయాలి. ఎందుకు మన దేశం చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయనకు ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు, టీమ్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళంతా బాగా పనిచేస్తేనే ఆయనకి మంచి పేరు వస్తుంది. వాళ్ళలో ఎవరు ఫెయిల్ అయినా టీం అంతా ఫెయిల్ అయినట్టే లెక్క. అందుకని ఏంటంటే టీం వర్క్ అనేటటువంటిది లేదా సినర్జీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్. సో 6 ప్రిన్సిపల్స్ అయినాయి. ఫస్ట్ 3 ఏంటి? ఇండిపెండెన్స్. నెక్స్ట్ 3 ఏంటి? ఇంటర్ డిపెండెన్స్. ఇంకా ఆయన చెప్పినటువంటి లాస్ట్ ప్రిన్సిపల్ ఉంది చూడండి, షార్పెన్ దిస్ సా అన్నాడు. అంటే రంపానికి పదును పెట్టాను. రంపం అంటే ఏమిటి? మనమే మనకి సంబంధించిన మన పర్సనల్ విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటి? ఆరోగ్యం. నువ్వు ఏమైనా చేసుకో, నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండని ఆరోగ్యం సరిగా లేదనుకో, ఏం తినను కూడా తినలేవు. ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రప్రథమ సూత్రం అదే. ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. షార్పన్ యువర్ సోర్డ్ అంటే అదే. మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు ఒక క్వాలిఫికేషన్ ఉందనుకోండి, నేనేదో ఎంఎస్సి చదివాను, ఎంఫిల్ చదివితే ఓకే, ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. నేనేదో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే, వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే ఇంకో క్వాలిఫికేషన్ ఉంది కదా. నేను ఎక్కడైనా పోతే, సార్ మీకు ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే ఇట్లా ఎంఎస్సి అని చెప్పేసి అంటే సరిపోదు. ఆ ఎంఎస్సి వాళ్ళు మస్తు మంది ఉన్నారు సార్ అంటే, అది కాదమ్మా నాకు ఎంఫిల్ కూడా ఉంది, అట్లాగే నేను ఈ వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను, అట్లాగే నేను ఈ ఎక్సెల్లో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను అని చెప్తే, ఓ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా మీకు? అయితే పర్వాలేదు సార్ మేము తీసుకుంటామని చెప్పేసి అంటాడు. అంటే ఎప్పుడు కూడా ఒక జాబ్ సంపాదించాలంటే మీకు ఎన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయి అంత బెటర్. కానీ వీటిలన్నింటినీ మించిన ఇంకో క్వాలిఫికేషన్ ఉంది. ఏంటది? సోషల్ స్కిల్స్. ఇందాక చెప్పాను, మీకు తెలిసినటువంటి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేటటువంటిది, అవతల వాడికి అర్థమయ్యేలాగా చెప్పడం అనేటటువంటిది, దట్ ఈస్ ద రియల్ సోషల్ స్కిల్. అది డెవలప్ చేసుకోవాలి. భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవన్నీ ఉండాలి. ఇది షార్ప్ అండ్ దిస్ సాలోకి వస్తాయి. అట్లాగే స్పిరిచువలిజం. స్పిరిచువలిజం అంటే ఆడ ముక్కు మూసుకుని యోగా చేయడం కాదు. స్పిరిచువలిజం అంటే ఇందాక చెప్పాను చూసారా, పని సక్రమంగా చేసి రిజల్ట్ని ఆయనకి దారిపోయడం, భగవంతుడి మీద వేసేయడం. అది స్పిరిచువలిజం అంటే. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ అని చెప్పేసి భక్తి యోగంలో చెప్తాడు భగవంతుడు. అలా చెప్తూ అంటే కృష్ణ భగవానుడు ఏమంటాడంటే అర్జునుడితోటి, నాయన నువ్వు అభ్యాసం చేయి, అంటే ప్రాక్టీస్ చేయి, దాని ద్వారా నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పేసి అంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, అయ్యో నేను ఎంత వీక్ ఫెలోన్ అంటే అది కూడా చేయలేను, ప్రాక్టీస్ కూడా చేయలేను అని చెప్పేసి అంటాడు. ఓకే సరే, నాకు సంబంధించిన పని చేయి, మత్కర్మ పరమభవ అంటాడు. అది కూడా అభ్యాసం, ప్రాక్టీస్ కూడా చేయలేకపోతే నాకు సంబంధించిన పని చేయి. అంటే నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు అనుకో, ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ నీకు వీక్ ఉంది అనుకో, పర్వాలేదు, ఆ వీక్ ఉన్న సబ్జెక్టుకి సంబంధించిన పని చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇంజనీరింగ్ అనుకో, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏదో నీకు ఆ డ్రాయింగ్స్ అవి అంత కాంప్లికేటెడ్ ఉండి 3D డ్రాయింగ్స్ అవి ఇది ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఓకే దానికి సంబంధించిన పని,
ఓహో దీని స్ట్రక్చర్ ఇట్లా ఉంది, ఈ వ్యూలో ఇట్లా ఉంటుంది, ఆ వ్యూలో అట్లా ఉంటుంది, అట్లా ఊహించుకో. అదే ఆయన చెప్పింది. అది కూడా చేయలేమనుకో, అప్పుడు ఇంకా స్పిరిచువలిజం చివరికి ఏమంటే తూర్పు కేసు తిరిగి భగవంతుడికి నమస్కారం పెడతావు, స్వామి ఎగ్జామ్లో నువ్వే పాస్ చేపియాలని చెప్పేసి. అది స్పిరిచువలిజం అంటే. అంటే ఈ ప్రాపంచిక విషయాల గురించి మనం మరీ సీరియస్గా తీసుకోకూడదు. సీరియస్నెస్ ఉండాలి, కానీ అదే ఒక అబ్సెషన్ లాగా అయిపోయి అది ఒక మన బుర్రను తొలిచేసేసి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి బీపీ తెప్పించి షుగర్ తెప్పించి అటువంటిది వద్దు. అంత ఓవర్ చేయకూడదు. ఏదైనా అతి సర్వత్ర వర్జయే. అందుకని ఏంటంటే ఈ షార్పన్ యువర్ సా అనేటటువంటిది అంటే చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అట్లాగే ఒక్క రవ్వంత 1% లేదా 0.5% స్పిరిచువల్ యాంగిల్ అనేటటువంటిది ఉండాలి. ఇవన్నీ నేను చెప్పింది కదా, ఆయన చెప్పింది. స్టీవెన్ కోవీ అని ఆయన చెప్పాడు, పాపం పెద్ద మనిషి. ఐ థింక్ ఈజ్ మోర్ దెన్ 90 years నౌ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో ఇప్పుడు ఏం చేయాలన్నాను కదా నేను, ఈ సమయంలో ఈ యొక్క 7 హ్యాబిట్స్ని మీరు గుర్తు పెట్టుకుని వీటిలో వీలైనన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఏంటి, ఆచరించండి అంతే. రిజల్ట్ దానంతరం అదే వస్తుంది. డోంట్ బాదర్ అబౌట్ ది రిజల్ట్. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, అదే వస్తుంది రిజల్ట్. ఇప్పుడు కావాలంటే రేపు వస్తుంది. తర్వాత 8th హ్యాబిట్ అని ఒకటి పెట్టాడు ఆయన, కొత్తగా బుక్ ఏదో రాశాడు. అందులో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటాడు. ఇంత సబ్సిక్వెంట్ అనమాట. కానీ ఇన్ని చెప్పాడు కానీ ఆయన అసలు సంగతి మర్చిపోయినాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. అది నేను చెప్తానండి. ఏంటంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ ది కంట్రీ. దేశం గురించి ఆలోచించండి. దేశభక్తి ఉండాలి. ఎందుకంటే దేశం లేకపోతే మనం లేమండి. మీకు పాకిస్తాన్ వెళ్తే తెలుస్తుంది మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో, లేదా వేరే అమెరికాకి వెళ్తే తెలుస్తుంది ఎట్లా ట్రీట్ చేస్తారో, వీసా లేకుండా ఎట్లా బాధపడుతున్నారో మన వాళ్ళు. నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు, కానీ ఏంటంటే మన జన్మభూమి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే జనని అంటే తల్లి, తర్వాత జన్మభూమి మాతృభూమి, ఈ రెండు కూడా స్వర్గం కంటే కూడా ఎక్కువట. నా భూమి, నా దేశం అని చెప్పుకోగలిగినటువంటి ఒక గర్వం మీకు ఉండాలి. ఆ గర్వం లేకపోతే ఎట్లా? మా అమ్మ అంతే, మా అమ్మ నాకు గ్రేటు, నీకు గ్రేట్ కాకపోవచ్చు, అట్లాగే నా దేశం నాకు గ్రేటు. ఈ విషయం స్టీవెన్ కోవీ చెప్పలేదు. మీరేం చేస్తారంటే ఈ విషయాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇట్లా ఏంటి, ఈ సమయంలో మీరు యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోండి, మీ విల్ డెవలప్ చేసుకోండి. అట్లాగే మీరంతా కూడా ప్రశాంతంగా ఉండి స్టిల్గా ఉండండి. తొందరలో మంచి రోజులు వస్తాయి. ఈ టైంలో మీరు మీ ఫౌండేషన్స్ అన్ని బాగా వేసుకోండి. మీరు రన్వే తయారు చేసి రెడీగా ఉండండి. ఫ్లైట్ దానంతట అదే లేస్తుంది. అర్థమైందా? ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రజ్ఞాభారతి శర్మ గారు, నిరంజనాచారి గారు, నవీన్ రెడ్డి గారు, అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఎవరైనా ఏమైనా అడగాలంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. నిజంగా మేము కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అయిపోయాం. ఒకటిసారి మేనేజ్మెంట్ సబ్జెక్ట్, టోటల్ గా మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మొత్తం దించేశారు. అలాగే ఈ COVID-19 తర్వాత మహమ్మారి ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేస్తున్న టైంలో యువకులకు కరెక్ట్ మార్గనిర్దేశం చేశారు సార్.
అంటే ఈ టైంని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వచ్చే పరిస్థితుల్లో మనం అక్కడ కాంపిటీషన్ కు రెడీ కావాలంటే మన స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన హ్యాబిట్స్ అంటే స్టీవెన్ కోవి చెప్పినట్టు 7 హ్యాబిట్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద విపులీకరించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు, స్కిల్ డెవలప్మెంట్ మీద అయితే కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే కానీ, ప్లానింగ్ మీద అయితే కానీ, హ్యాబిట్స్ మీద అయితే కానీ, విన్ విన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని అయితే కానీ 7 హ్యాబిట్స్ చివరిలో అంటే స్పిరిచువలిజం గురించి అన్ని అయిపోయిన తర్వాత ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన స్పిరిచువలిజం వైపు అడుగు వేయాలి. అదే కాకుండా చెప్పేసి ఆల్వేస్ థింక్ అబౌట్ ది నేషన్, ద కంట్రీ. ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. నిజంగా చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని చాలా చిన్న చిన్న వర్డ్స్ తో మా పిల్లలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. Now I request our state president Dr. Rajabhaskar Reddy garu say few words on this occasion. మా ప్రజ్ఞాభారతి స్టేట్ రాజభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు సార్. అలాగే పిల్లలందరూ మీరు సార్ అమూల్యమైన టైం మనకి ఇచ్చారు. సార్ మనకే కాదు ఎంతో మంది ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు ట్రైనింగ్ లో ఎన్నో క్లాసులు తీసుకున్నారు. వారు ఈ రోజు మనకు టైం ఇవ్వడమే చాలా గొప్ప. అటువంటి సార్ మనకు దొరికినందుకు వారిని ఒక 20 minutes టైం యూటిలైజ్ చేసుకుందాము. పిల్లలు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడానికి. మీరు స్క్రీన్ మీద ఉన్న మోర్ ఆప్షన్ లో రేజ్ హ్యాండ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టుంటే డైరెక్ట్ మీరు సార్ తో మాట్లాడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లోపల మాకు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు. నమస్కారం, అందరికి నమస్కారం. నమస్కారం. జయచంద్ర గారు చాలా చక్కగా చిన్న చిన్న వాక్యాల్లో యువత హృదయాలు హత్తుకునే మాదిరిగా వారు ఎన్నో విషయాలను సమగ్రంగా చెప్పారు. విధంగా ఈ కోవిడ్ సమయంలో ఈ మార్చ్ 31st వరకు ఒక మంచి హోప్ చూపిస్తూ 31st వరకు ఏం చేయాలి, ఏం డెవలప్ చేసుకోవాలి, ఇన్నర్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి కూడా వారు మన ముందు ఉంచారు. వారు నాకు కూడా ఒక గుర్తు వస్తుంది ఏంటంటే వారు చెప్పిన ఈ పుస్తకం 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీఫెన్ కోవే చాలా మంచి బుక్. నిజంగా అందులోని అంశాలను వారు మెన్షన్ చేసింది. పర్సనల్ గా మా మా కొడుకు ఆ బుక్ ఇవ్వడం జరిగింది 7th 8th ఆ క్లాసుల్లో. దాన్ని పట్టుకొని ఒక 10-15 రోజులు 6 నెలలు తిరిగి అటు ఇటు తిరిగి నిజంగా ఎంతో బెనిఫిట్ చేసింది వాడిని భవిష్యత్తు నిర్మించుకోవడానికి. అదేవిధంగా నాకు కూడా ప్రొఫెషనల్ గా ఈ పుస్తకం చదివిన తర్వాత టీమ్ బిల్డింగ్ అన్న దాని మీద దృష్టి అరిగింది. దాంతో నేను చాలా లబ్ధి పొందాను. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ 7 హ్యాబిట్స్ మీద కనుక మనం ఫోకస్ పెట్టి వారన్న విషయాల మీద ఫోకస్ పెట్టి మనం వాటిని బీజాలను లోపల ఉన్నాయి ఆల్రెడీ, ఆ బీజాలను మహావృక్షాలుగా మనం వృద్ధి చేసుకోవాలి. అప్పుడు మనం సంపన్నులమై చాలా విజయవంతులమై. వారు చాలా విషయాలు ఎంతో చక్కగా చెప్పారు. వారు మా ప్రజ్ఞాభారతి వేదికకు రావడం మా అదృష్టం. పిల్లలకు కూడా చాలా మంచి మార్గదర్శనం లభించింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గారు ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీరు రేజ్ హ్యాండ్ బటన్ క్లిక్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. మీ యొక్క ఆడియో బటన్ ను అన్మ్యూట్ చేసుకోండి. ఇది ఓన్లీ పిల్లలకి అవకాశం. ఎవరైతే మాట్లాడాలనుకుంటారో సార్తోని వాళ్ళని మాత్రమే లైవ్ లోకి తీసుకోవాల్సి వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. మాట్లాడండి. చాలా బాగా చెప్పారు సార్. ఈ టైంలో ఇలాంటి ప్రజెంటేషన్ చాలా అవసరం సార్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది చాలా మందికి తెలియట్లేదు. మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు సార్, చాలా బాగా చెప్పడం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు
ఈ టైంని యూటిలైజ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఏమైనా చెప్పగలరా? వెబ్సైట్స్ పేర్లు ఏమన్నా, ఏదన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడానికి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా చెప్పగలరా? చంద్రశేఖర్ గారు, వెబ్సైట్స్ అవి చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో వెతికితే చాలా ఈజీగా దొరుకుతాయి. అట్లాగే ఎందుకు మన మొబైల్ ఫోన్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, సింపుల్ అప్లికేషన్స్. ఆండ్రాయిడ్లో ఉన్నాయి, అట్లాగే ఐఫోన్లో కూడా ఉన్నాయి. అప్లికేషన్స్ చాలా ఉన్నాయి ఫర్ డెవలపింగ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎస్పెషల్లీ. కానీ వీటిలన్నిటి నుండి కూడా కృషి ముఖ్యం. ఏం లేదు, తప్పులు మాట్లాడినా కానీ మాట్లాడడమే అంతే. ఇదివరకు నేను సంస్కృతం నేర్చుకున్నాను తిరుపతిలో. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర విజిలెన్స్ ఆఫీసర్గా, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా నేను కొంతకాలం చేశాను. 2 years పాటు చేశాను అనమాట. చేసినప్పుడు ఒకానొక అష్టావధానం కార్యక్రమానికి సంస్కృత కాలేజీకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను వెళ్ళాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించమని చెప్పేసి నన్ను అన్నారు. ఏదో కొద్ది గొప్ప నాకు అష్టావధానం గురించి తెలుసు కనుక సరే అని అక్కడ కూర్చున్నాను. అయితే స్వాగతోపన్యాసం కంప్లీట్గా సంస్కృతంలో చెప్పారు. అట్లాగే మధ్యలో 2-3 స్పీచెస్ కూడా సంస్కృతంలోనే జరిగాయి. చివరి స్పీచ్ కూడా సంస్కృతంలోనే. అఫ్కోర్స్ అష్టావధానం తెలుగులోనే జరిగింది, అది వేరే విషయం. అయితే అప్పుడు నాకు అనిపించిన సంస్కృతం నేర్చుకుందామని. ఓ పెద్ద సంస్కృత పండితుడిని, అయ్యా ఒకసారి నా ఆఫీస్కి వచ్చి కొంచెం సంస్కృతం నేర్పించండి, డైలీ ఒక 1 hour 1/2 hour అట్లాగా అని చెప్పేసి ఆయన సరే అన్నాడు. సరే అని మర్నాడు నా ఆఫీస్కి వచ్చి నాకు ఇంతలా గ్రామర్ బుక్ ఇచ్చాడు. గ్రామర్ బుక్ ఇచ్చి సార్ ఇది చదవండి అని చెప్పేసి అన్నాడు. చదివి ఫస్ట్ ఒక 30 పేజీలు మగప్ చేసేయండి, బట్టి కొట్టేయండి అని చెప్పాడు. ఓకే, రామ రామ అంటూ మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టి చాలా బట్టి కొట్టాను, అయినా సంస్కృతం రాలేదు. చివరికి ఇట్లా కాదని చెప్పేసి ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని పేరు గురవరాజు, MA సంస్కృత్ స్టూడెంట్. అతన్ని ఎక్కడో తారసపడితే అతన్ని నా ఆఫీస్కి పిలిపించా. నేను చెప్పాను, గురవరాజు నాకు కొంచెం సంస్కృతం చెప్పాలయా, ఇటు మాట్లాడేందుకు రాసేందుకు కూడా రావాలి అని చెప్పేసి అంటే అతను అట్లాగే సార్ అన్నాడు. వచ్చాడు పాపం. ఆయన ఏం స్టార్ట్ చేసాడో తెలుసా? భవతః నామ కిం, మీ పేరేమిటి అని తనే జవాబు చెప్పుకున్నాడు. మమ నామ గురవరాజు. ఇలా. సో ఫస్ట్ కాన్వర్జేషన్ మూలాన్ని మనకి ఏ భాష అన్నా కానీ నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ పోండి, ఇంగ్లాండ్లో చిన్నపిల్లలు ఏదో 1 year 2 years వాళ్ళు అప్పుడప్పుడే మామ్ డాడ్ అని చెప్పేసి అంటే నేర్చుకునేటువంటి ఆ రోజుల్లో వాళ్ళకి పోయిన తర్వాత అది మనం గ్రామర్ బుక్ ఏమి ఇవ్వం. పింకీ కమ్ హియర్ అంటాడు, అంటే అమ్మాయి ఇట్లా కమ్ హియర్ అంటే అమ్మాయి ఏదో అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఆ రకంగా నేర్చుకుంటారు అనమాట పిల్లలు. అదేవిధంగా మనం కూడా మాట్లాడడం ద్వారా భాష నేర్చుకోవచ్చు. మనం కృషి చేయకపోతే, మనం మాట్లాడకపోతే భాష, ఏ భాష కూడా రాదు, తెలుగు కూడా రాదు. అంటే ఒక లెవెల్లో తెలుగులో మాట్లాడడం అనేటువంటిది మాత్రం రాదు. అందుకని చంద్రశేఖర్ గారు, ఎవరైతే భాష ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మరే భాష కానీ నేర్చుకోవాలని అనుకుంటారో ఫస్ట్ వాళ్ళు మాట్లాడడం నేర్చుకోవాలి. నేను ఇదివరకు IPS ట్రైనింగ్కి దానికి వెళ్ళినప్పుడు నాకు హైదరాబాదీ ఉర్దూ ఏదో వచ్చు. హైదరాబాదీ ఉర్దూ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిందీ. నేను పోయి అక్కడేమో అది ఫస్ట్ టైం అనమాట ఢిల్లీ పోయినప్పుడు, ఏదో బస్సులో వెళ్ళాను అనమాట. బస్సులో వెళ్ళినప్పుడేమో ఫుట్ పాత్ మీదేమో అదే ఫుట్ బోర్డ్ మీదేమో నిలబడితే ఆ కండక్టర్ సీరియస్గా నా దగ్గరికి వచ్చి, మహాజన్
आप बस के नियमों का उल्लंघन कर रहे हैं అన్నాడు. స్వచ్ఛమైన హిందీ భాష. మీరు బస్సు నియమాలను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పాడు. నేను సారీ చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అది వేరే విషయం. ఇట్లాగనమాట. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత హిందీ కూడా నాకు చాలా బాగా వచ్చింది. సో ఈ రకంగా ఏ భాష అన్నా కానీ నేర్చుకోవాలంటే స్టార్ట్ టాకింగ్, అప్పుడే వస్తుంది. సో ఇదే నేను విద్యార్థులందరికీ ఇచ్చేటటువంటి మెసేజ్. సోషల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఓ మూల కూర్చొని మీరు ఏదో కొన్ని సెంటెన్సెస్ చదివితే రాదు, మాట్లాడడం ద్వారా వస్తుంది. అందుకనే మొదటనే నేను చెప్పా, మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాం కదా మనం. మాట్లాడేటప్పుడు ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడండి. తప్పులు ఉంటాయి కాదన్ను. ఇప్పుడు ప్రతి వాళ్ళు గ్రామాటిక్గా కరెక్ట్గా మాట్లాడరు. ముందు ఏదో కొంచెం వచ్చి రాని భాషలో మాట్లాడతాం, తర్వాత అది డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? Sir, good evening. Yeah, please tell your name, please. Hi, sir. I am Zaiba from NSV School. Okay. Your words were really inspiring and motivational, sir. I am really very thankful for you. Okay, thanks I am very much. very lucky to attend your classes, and thank you so much for these classes. And thank you so much for sharing your experience with us. Actually, my aim is also to become an IPS or IAS, and I am on it. But your words, your experience, I am really inspired and motivated. Thank you so much. All the best to you. It's a little bit tough, but not very tough. The exam is a little bit tough. Okay. All the best. Any question, madam? About 9 hours a day you should work right from now. 9 hours a day. Okay. Okay, sir. Sure. Okay. When the exams approach, you should be prepared to work for about 12 hours a day. Okay, sir. I'll surely follow it. Thank you. Good. I'm really inspired and very motivated with your words. I am like very energetic right now. Good. Excellent. Okay. Keep it up. Sure, all the best, Amma. I request P. Venkataramana garu. నమస్కారం అండి. ముఖ్య వక్తకి తర్వాత అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఒకరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయా అని అడిగారు కనుక నేను ఇంగ్లీష్ టీచర్గా చెప్తున్నాను. usingenglish.com అని ఒక వెబ్సైట్ ఉంది. usingenglish.com దీన్ని యూజ్ చేయవచ్చు. తర్వాత న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా చాలా ఇంగ్లీష్ వస్తుంది. ఇంతకుముందు మనకి ఎస్కే జయచంద్ర గారు కూడా చెప్పారు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా దానిలో డిఫికల్ట్ వర్డ్స్ ని ఒక బుక్ లో రాసుకొని తర్వాత మనకు ఇప్పుడు మొబైల్లో కూడా డిక్షనరీస్ ఉన్నాయి. మొబైల్ డిక్షనరీ చెప్పాలంటే dictionary.com మొబైల్లో ఆన్లైన్లో మనకి ఫ్రీగా మనము ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. dictionary.com ఇందులో మనకి దాదాపు అన్ని వర్డ్స్కి డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్స్ విత్ యూసేజ్ వస్తుంది. సో డిఫికల్ట్ వర్డ్స్ని రాసుకొని న్యూస్ పేపర్ చదివేటప్పుడు తర్వాత dictionary.comలో వెతుక్కోవాలి. ఈ రోజు కూడా ఇంగ్లీష్ టీచర్గా నేను కొత్త వర్డ్స్ని ఈ విధంగానే నేర్చుకుంటాను ఇప్పటికీ. usingenglish.com ద్వారా మనము కొత్త విషయాలు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కొంత నేర్చుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ స్పీకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు పికప్ ఇంగ్లీష్. తర్వాత ప్రశ్న అడగచ్చా అండి? అడగండి. ముఖ్య వక్త గారిని ప్రశ్న అడుగుతారు వారు. సెల్ఫ్ కంట్రోల్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ముఖ్యంగా యువతలో ఇది లేకుండా పోయిందండి. దాన్ని హౌ టు డెవలప్ సెల్ఫ్ కంట్రోల్ అనేది డిజైర్స్ ని కంట్రోల్ చేసుకోవడం. వాటిగా అట్రాక్ట్ అయిపోతున్నారు చాలా విషయాలకి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ రియల్లీ కంట్రోల్ themselves and what if they don't control themselves? Okay. Very interesting question which will be useful for all the youth and students. సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది నిజం చెప్పాలంటే
నాకు కూడా లేదండి. సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది ఒక ఐడియల్ కాన్సెప్ట్. అది ఎవరో యోగులు, మహానుభావులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకి కానీ మనలాంటి సాధారణమైనటువంటి పామరులైనటువంటి మానవులకి అసాధ్యము. సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది దానికంటే కూడా మనం చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. ఈ దీనికి దానికి వెరీ స్లైట్ డిఫరెన్స్ అన్నమాట. వెరీ థిన్ బౌండరీ ఇస్ దేర్ బిట్వీన్ సెల్ఫ్ డిఫరెన్స్, డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఎనివే, ఈ మనం అనవసరంగా దాన్ని కంట్రోల్ చేయకూడదు. ఈ అంటే మైండ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఊరికే రిలాక్స్ చేయాలంతే. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు సరిగా గుర్తులేదు, ఆ స్వామీజీ పేరేమిటో నాకు సరిగా గుర్తులేదు. ఒకసారి ఆయన నన్ను ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మన్నారు. నేను వెళ్ళా. అది పాపం రూఫ్ టాప్ మీద బ్రహ్మాండంగా చక్కటి అలంకరణ, అది విద్యుత్ దీపాలతోటేమో అలంకారం చేసి చాలా గ్రాండ్గా చేశారు ఆయన. చాలా మంది వచ్చారు, ఒక 150-200 మంది గెస్ట్స్ వచ్చారు ఆ స్మాల్ ప్లేస్లో. అది ఓపెన్ ప్లేస్, రూఫ్ టాప్ మీద. మేము కార్యక్రమం మొదలుపెట్టి ఏదో నేను మాట్లాడిన, అందరూ మాట్లాడి చివరికి ఆయన స్వామీజీ, ఆయన పేరు మర్చిపోయాను, వెరీ వెరీ డీసెంట్ పర్సన్ అనమాట. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. పాపం స్పీచ్ మొదలు పెట్టాడో లేదో, అక్కడ పక్కనే ఎవరో పెద్ద మైకు, పెద్ద సౌండ్ తోటి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట. ఏవో రకరకాలైన సినిమా పాటలన్నీ కూడా పెట్టడం మొదలెట్టాడు. ఆబ్వియస్లీ అందరి మైండ్ కూడా అటు డైవర్ట్ అయింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి, చాలా శాస్త్రాల్లోకి ఎక్కవలసినటువంటి మాట. ఏమన్నాడు? డోంట్ రెసిస్ట్ దట్, ట్రై టు ఫోకస్ హియర్ అన్నాడు. ఆ సౌండ్ని రెసిస్ట్ చేయొద్దు అన్నాడు. ఆ డిస్టర్బెన్స్ని రెసిస్ట్ చేయొద్దు. ఉదాహరణకి నేను ఇక్కడ నా ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉంటాను. ఎవరో వస్తారు, ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు అనుకోండి. నేను సీరియస్గా నా పనిలో నేను ఉంటాను. అతను కాసేపు అక్కడ నిలబడతాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాడు, నేను మాట్లాడను, నన్ను ఏం చేయలేడు ఆయన, అట్లా వెళ్ళిపోతాడు అంతే. అదేవిధంగా ఏదైనా ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది వస్తే, ఒక ఆగంతకుడుగా మన దగ్గరికి వచ్చి మన యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వస్తే దాన్ని మనం రెసిస్ట్ చేయకూడదు. మన వర్క్లో మనం ఇన్వాల్వ్ కావాలి. అదే ఫోకస్. ఇందాక చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ అనేటటువంటిది పోకూడదు. మనకి సెల్ఫ్ కంట్రోలు ఆ లెవెల్ వద్దు. చాలా సింపుల్గా మన ఫోకస్ ఏదైతే ఉందో దానిలోంచి మనం డైవర్ట్ కాకూడదు. డైవర్జెన్స్ మస్ట్ బి అవాయిడెడ్, కన్వర్జెన్స్ మస్ట్ బి కల్టివేటెడ్. అప్పుడే మనకి యొక్క సెల్ఫ్ కంట్రోల్ కానీ సెల్ఫ్ డిసిప్లిన్ కానీ పిలవకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంతేగాని మనం ఇఫ్ యూ ట్రై టు కంట్రోల్ ద మైండ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనం కంట్రోల్ చేసిన కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన కరోనా ఎగ్జాంపుల్, మనం దాని దూరంగా ఉన్నంత కాలం అది మన దగ్గరికి రాదు. కరోనా మనం డిస్టర్బ్ చేయదు. దాని దగ్గరికి మనం వెళ్ళి దాని గురించి మనం బాధర్ కావడం మొదలెట్టాం అనుకోండి, మనకు ఈ డిస్టర్బెన్సెస్ కూడా అంతే. మన మైండ్ కూడా అటువంటిదే అనమాట. కనుక దాని గురించి బాధర్ కాకండి, వర్క్ మీద ఫోకస్ చేయండి. ఎనీథింగ్ ఎల్స్? రిక్వెస్ట్ సరిత సార్. సరిత గారు చెప్పండి. అమ్మా అడగమ్మా. సరిత క్వశ్చన్ అడగండి. శ్రీహిత. Good evening, sir. Good evening. Sir, thank you so much for your inspirational speech, sir. Actually, we are lucky to have you on this stage. We are fortunate to hear such great advices, sir. Nice of you, Amma. Sir, my question is,
సార్ కొన్ని సార్లు మనం డిస్ట్రాక్ట్ అవుతాం సార్. సపోజ్ మేము డిమోటివేట్ అయిపోతాం, ఒక పని చేస్తున్నాము బట్ వి డిస్ట్రాక్ట్ అవర్ సెల్ఫ్ సార్. హౌ టు ఓవర్కమ్ దిస్ సార్? చూడమ్మా, ఈ డిమోటివేట్ కావడం లేదా డిస్ట్రాక్ట్ కావడం అనేటటువంటిది అది న్యాచురల్ అమ్మా. ఎటు ఏంటంటే ఏదైతే మనల్ని డిమోటివేట్ చేస్తుందో, ఏదైతే మనల్ని అన్నెసెసరీగా ఊరికే డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుందో, ఇటువంటి వాటి గురించి మనం పట్టించుకోకూడదు, ఇగ్నోర్ చేయాలి. దాన్ని పట్టించుకుంటున్న కొద్దీ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది, మన మీద ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంటుంది. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సాధారణంగా మీకు ఎవరు చెప్పినటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడాను. స్కూల్లో, క్లాసుల్లో, కాలేజీల్లో చెప్పేటటువంటి అంటే మనం నేర్చుకునే విషయాలు మాత్రం కాదు ఇవి. ఏంటంటే ఒక డీవియేషన్ కానీ, ఒక ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా గమనిస్తే దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకు మహాత్మా గాంధీయే ఇదివరకు చెప్పాడు, నాకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు నేనేం చేస్తాను, మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఏం చేస్తారని ఎవరో అడిగితే, నాకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ చరకా తీసుకుని రాట్నం వడుకుతాను అన్నాడు. ఓకే, ద ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ ది డిస్ట్రాక్షన్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ టు డూ వర్క్. ఏదో ఒక వర్క్ కల్పించుకోమ్మా. నువ్వు ఒక 10 నిమిషాల్లో ఆ డిస్ట్రాక్షన్ కానీ, డీవియేషన్ కానీ, డైవర్జెన్స్ కానీ, లేదా నీకు దుఃఖం కలిగించే విషయం కానీ, ఫ్రస్ట్రేషన్ కలిగించే విషయం కానీ అలా ఆవిరైపోతాయి, మేఘాల్లాగా అలా ఎగిరిపోతాయి. అర్థమైందా? దాని అంటే నువ్వు వేరే వర్క్ చేయాలన్నమాట. డిమోటివేట్ అయ్యేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించకుండా ఆ విషయాలు అలాంటి వస్తుంది. నేను కూడా చాలాసార్లు డిమోటివేట్ అయ్యాను. అటువంటిప్పుడు ఏం చేయాలి? మనం వేరే పని కల్పించుకోవాలి. ఉదాహరణ, నీ హాబీ ఏదైనా ఉందనుకో, హాబీ ఏదో పుస్తకాలు చదవడం, ఏం లేకపోతే వంట చేయడం అనుకో. వంట చేయడం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి కళ. మంచి టేస్టీగా ఉండేలాగా వంట చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా తింటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణవాసం. Good evening, sir. This is Krishna, a former student of NSU Degree College. Okay. I have a small question for you. Like your speech was very inspirational, and I have a small question. Can I ask you a question? Yes, yeah. Please. Yeah. Like for every student, whoever just completing the degree or PG is like a dream or an achievement for them. Like even after becoming an IPS officer, you got through many, like you learned Sanskrit and you did your MPhil, and you also learned, you said that you also know the web designing. Like what's your inspiration behind that? Like for many of the students, if they get a job, like they get settled over there, they don't, like they get all your dreams are compromised. Like how did you get come over that, and you are setting your goals day by day? How do you get that energy day every day? Mr. Krishna V, ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లర్నింగ్ అనేటటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆల్ త్రూ యువర్ లైఫ్. ఏంటంటే చాలా విషయాలు మనం తెలియకుండానే నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఏదో మనం ఇంటర్మీడియట్లో క్యాల్కులస్ నేర్చుకున్నాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అటు తర్వాత అవి మర్చిపోవడం నేర్చుకున్నాం. అయితే ఈవెన్ ఫర్గెటింగ్ ఈజ్ ఆల్సో ఎ లెర్నింగ్, అంటే ఇట్ ఈస్ రీలెర్నింగ్ అనమాట. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇటు ఏంటంటే దాన్ని ఒక డైరెక్టెడ్ ఫ్లోగా చేయాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏంటి, ఆ ఫ్లో ఏమో డైవర్ట్ అయిపోతుంది. డైవర్ట్ అయిపోయి ఎక్కడో భూమిలో కలిసిపోతుంది, ఎక్కడో సముద్రంలో కలిసిపోతుంది. ఇట్లా కాకుండా మన ఫ్లో ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా యూ షుడ్ కీప్ ఇట్ సరౌండింగ్ యూ.
ఇది చుట్టూరా తిరిగేలాగా చూసుకోవాలంతే. దానికి పెద్ద ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఏమీ అక్కర్లేదు. అబ్సెషన్ ఈజ్ రిక్వైర్డ్. యూ షుడ్ బి అబ్సెస్డ్. ఇప్పుడేమో ఒక ఈ జూమ్ కాన్ఫరెన్స్ ఉంది. ఈ జూమ్ అనేది ఈ మధ్యనే మనకి పాపులర్ అయింది. మేబీ ఒక 2 months బ్యాక్ అంతే. అంతకుముందు అంతే సార్ 2 months మనం ఏప్రిల్ నుంచి ఎవరికి తెలియదు. మనం పెద్ద అనుకోకుండానే ఆటోమేటిక్గా దీని గురించి నేర్చుకున్నామా లేదా? ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దానికి పెద్ద ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఏమో అక్కర్లేదు. మీరు ఏంటంటే బీ అలర్ట్ అండ్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అందులో మీరు ఎక్సెల్ కావడానికి ఎట్లాగో ట్రై చేస్తారు, అంతే కదా. దాన్ని ఎక్సెల్ కావడానికి ఎట్లాగో మీరు ట్రై చేస్తారు కనుక ఆ లెర్నింగ్ ప్రాసెస్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోండి. కొంచెం అంతే, జస్ట్ అబౌట్ 10% మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోండి, అయిపోయింది. నేను అట్లాగే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను సంస్కృతం నేర్చుకున్నప్పుడు రోజు ఒక మేబీ 45 minutes నుంచి 1.5 hours పాటు నేర్చుకున్నాను అంతే. 1 yearలో సంస్కృతం బాగా వచ్చింది. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఎనీథింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. కానీ డైలీ కొంత సమయం కేటాయించాలి. డైలీ రిలీజియస్గా ఏ విధంగా అయితే మనం పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ వాట్ యూ డు, బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకోవడానికి ఎట్లాగో మీరు 5 నిమిషాలు కేటాయిస్తారు. అదేవిధంగా ఫలానా విషయం నేర్చుకుందుకు కూడా ఓకే 1/2 hour కేటాయిస్తాను. రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీలో ఉంటేనే మీరు టచ్లో ఉంటారు. రెగ్యులారిటీలో ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులారిటీ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ మెచ్యూరిటీ. బాబు నువ్వు మెచ్యూర్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ రెగ్యులర్ ఇన్ యువర్ హ్యాబిట్స్ అని అర్థం. ఈ రెగ్యులారిటీ కల్టివేట్ చేసుకోండి. ఎవ్రీడే యూ డివోట్ సమ్ టైమ్, యూ విల్ డెఫినెట్లీ లెర్న్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, కష్టమైన విషయం ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ సార్. ఏది కూడా బ్రహ్మ విద్య కాదు, చాలా అద్భుతమైన స్కిల్స్ ఉంటే డెఫినెట్ గా నేర్చుకోవచ్చు. సార్ ఒక 3 questions ఉన్నాయి సార్. మీ వాల్యుబుల్ టైం ఉంటే 3 questions కంటిన్యూ చేద్దాం సార్, లేదంటే ఆల్మోస్ట్ ఓకే ఆఫ్టర్ దట్ నో మోర్ క్వశ్చన్స్. ఓకే సార్. ఓకే అరుణ్ తేజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా అరుణ్. నా పేరు అరుణ్ తేజ్. అయితే రీడింగ్ హ్యాబిట్ మంచిది కదా సార్. అలా అంటే ఎలా ఏమైనా కొత్త బుక్స్ కానీ నావెల్స్ కానీ సజెస్ట్ చేస్తారా? అదే మీరు అనేది చూడమ్మా అరుణ్, ఈ పుస్తకాలు అనేటటువంటివి 2 రకాలు. అవేంటంటే కొన్ని మనం కంపల్సరీగా చదవవలసి ఉంటాయి. రెండవ టైప్ ఏంటంటే మనం ఒక హాబీ కింద సరదాగా మన ఓన్ హాబీ లాగా లేకపోతే మన ఓన్ అబ్సెషన్ లాగా మనం డెవలప్ చేసుకుని, ఒక ప్యాషన్ లాగా డెవలప్ చేసుకుని చదువుతాం చూసారా, అది రెండవ టైప్. ఇప్పుడు మీరు సపోజ్ యు ఆర్ స్టడీయింగ్ సమ్ బిఎస్సీ ఏదో చదువుతున్నారు. మీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఎట్లాగో చదవాలి. అది చదవాల్సిన. రెండవది ఏమిటి, ఒక అబ్సెషన్ తోటి చదివే పుస్తకాలు. అంటే మనకి ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ ఈగో సాటిస్ఫాక్షన్ లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏముంది, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, ఆమె దగ్గర షో చేయడానికి మనం కొన్ని పనులు చేస్తుంటాం కదా. అట్లాగే ఇది కూడా అనుకోండి, ఒక పుస్తకం చదవడం, షో, అది ఒక అబ్సెషన్, ఒక ప్యాషన్, పర్సనల్ హ్యాబిట్ అనమాట. అది డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు నేను కాలేజ్లో ఉన్న రోజుల్లో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో నేను చేశాను. ఉస్మానియా క్యాంపస్లో చేశాను. అక్కడ చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ముందట్లా పోయేవాడిని. ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ నా సబ్జెక్టు. అక్కడంతా తిరిగేవాడిని. తిరుగుతుంటే సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలని బోర్ కొట్టినాయి. అప్పుడు నావెల్స్ సెక్షన్లోకి వెళ్ళాను. నావెల్స్ సెక్షన్లోకి వెళ్తే ఏదో హెచ్జి అని ఇవన్నీ కొన్ని కనిపించాయి. షేక్స్పియర్ కనిపించినాయి, బెర్నార్డ్ షా కనిపించినాయి. కొన్ని వీళ్ళు
కెనెత్ ఆండర్సన్ ఇటువంటి వాళ్ళు రాసినవి కనిపించినాయి, జిమ్ కార్బెట్ రాసినవి కనిపించినాయి. ఇవి కాకుండా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వేరే చదివేవారు. చేజ్ పుస్తకాలు ఇవన్నీ కూడా, జేమ్స్ హ్యాడ్లీ చేజ్ అని, తర్వాత పెరీ మ్యాసన్ అని, ఇలాంటివి వాళ్ళు రాసినటువంటి. ఫస్ట్ నేను నిజం చెప్తున్నా, స్టైల్ కొట్టడం కోసం అని చెప్పేసి కొన్ని పుస్తకాలు, నావల్స్ తీసుకుని రోజు క్యారీ చేసేవాడిని నేను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. తర్వాత అది నెమ్మదిగా అది హ్యాబిట్ అయింది. కొన్ని వందల పుస్తకాలు సరదాగా చదవడం జరిగింది, కొన్ని వందలే. అది కాలేజ్ టైంలోనే చదవడం జరిగింది అనమాట. అదేం పెద్ద, చెప్పాను కదా, ఒక ప్యాషన్గా, ఒక అబ్సెషన్గా, ఒక ఏంటది, మన సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి మనం చదువుతాం అనమాట. అట్లా చదవాలి. కొన్ని కంపల్సరీగా చదివే పుస్తకాలు ఉంటాయి, అవి తప్పకుండా చదవాలి. అవి చదివిన తర్వాత సెకండ్ ప్రయారిటీ, ఇందాక చెప్పే కదా, ప్రయారిటైజేషన్ ఆఫ్ టాస్క్స్ ఉండాలని చెప్పేసి, అదనమాట. అంతే. ఈ పుస్తకాలు చదువు అని నేను చెప్తే మీరు చదవడం అనేది జరగదు, లేదా ఇవి కాదు అంటేనేమో చదవకపోవడం అనేది కూడా ఉండదు. then ఏంటంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, యువర్ ఓన్ ప్యాషన్, యువర్ ఓన్ అబ్సెషన్, ఎట్సెట్రా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ చెప్పమ్మా. Very good evening, sir. Good evening. What's your name? Sir, my name is Pragna and I am from NSV Institutions, Jagitya. Okay. Pragna? And yeah, sir, Pragna. Okay, Pragna Bharatiki vacharu. Thank you for your motivation, sir. Really, you inspired our thoughts. And because of this meeting, we learned that education make a door to a bright future. And self-directed and engaged. Thank you so much, sir. And Question, madam. Question adagandi meeru. And here is my question, sir. Sir, skill is more important than percentage. Then why percentage is calculated to decide a student talent? And if percentage is a gate of entry, then why skills won't be a gate? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు అల్టిమేట్లీ పర్సంటేజ్ అని కానీ లేదా స్కిల్స్ కానీ, ఈ రెండు కూడా దే ఆర్ లైక్ 2 wheels ఆఫ్ ఎ కార్ట్. మీకు పర్సంటేజ్ ఉన్నంత మాత్రంలో స్కిల్స్ ఉండడం ఏమీ లేదు, అండ్ వైస్ వర్సా. ఎందుకంటే ఫస్ట్ ఏదో ఒక పారామీటర్ ఉండాలి సెలక్షన్ కోసం అని చెప్పేసి, జాబ్ సెలక్షన్ ప్రాసెస్ కోసం కానీ, లేదా హయ్యర్ క్లాస్లో బాబా ఎవరో కుక్క మురుగుతుంది, వాళ్ళు మ్యూట్ చేసుకోండి. కుక్క మురిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ ఏంటంటే హయ్యర్ క్లాస్లోకి వెళ్ళాలనుకో, దానికి కూడా పర్సంటేజ్ చూస్తారు. ఇప్పుడు ఎంసెట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు, ఇజంట్ ఇట్? ఏదో ఒక పారామీటర్ ఉండాలి సెలక్షన్ కోసం అని చెప్పేసి, ఒక పారామీటర్ ఉండాలి, ఒక యాక్సెప్టెడ్ పారామీటర్ ఉండాలి. దాని గురించి మనం సాధారణంగా పర్సంటేజ్ చూస్తాం, అంతేగాని అల్టిమేట్లీ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ అబౌట్ 33.5 years ఇన్ ఇండియన్ పోలీస్ సర్వీస్. నేను చదువుకున్నది ఏమిటి? ఎంఎస్సి ఫిజిక్స్, స్పెషలైజేషన్ న్యూక్లియర్ ఫిజిక్స్. నేను చేసిన వర్క్ పోలీస్ వర్క్. దీనికి దానికి ఎక్కడన్నా సాపత్యం ఉందా, సంబంధం ఉందా? ఏం లేదు, అట్లా ఉంటుందన్నమాట. కనుక చివరికి చూస్తే మీకు వచ్చేటటువంటి పర్సంటేజ్కి మీరు చేయబోయే ఉద్యోగానికి ఏ విధమైన సంబంధం ఉండదు, ఉండకపోవచ్చు. ఒక మేబీ సమ్ 20% కేసెస్లో అది ఉండొచ్చు. అందుకనే ఏంటంటే ఇప్పుడు నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 year ట్రైనింగ్ ఉంటుంది. అంటే నా జాబ్ స్కిల్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ ట్రైనింగ్లో నేర్పిస్తారు. అదేవిధంగా సపోజ్ నువ్వు రేపు పొద్దున ఏదో సమ్ క్యాంపస్ సెలక్షన్లో ఇన్ఫోసిస్లో సెలక్షన్ వచ్చింది, ఇన్ఫోసిస్లో పోతావు, అక్కడ వాళ్ళు నేను 6 నెలలు ట్రైనింగ్ పెడతారు. నువ్వు మేబీ కంప్యూటర్ ఎక్స్పర్టు, నీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఇదొచ్చు, అయినా కానీ వాళ్ళకు సంబంధించిన వర్క్లో స్కిల్ సంపాదించడం కోసం అని చెప్పేసి వాళ్ళు నీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు.
సో అందుకని నార్మల్గా ఏంటంటే పర్సంటేజ్ అనేటటువంటిది ఒక యాక్సెప్టెడ్ పారామీటర్గా మిగిలిపోయింది. స్కిల్ అనేటటువంటిది ఏంటంటే నీకు ఉన్న స్కిల్స్ సాధారణంగా నీ జాబ్కి సరిపోవు కనుక జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా స్కిల్స్ అన్నీ కూడా ఇంపార్ట్ చేస్తారు. అంతేనమ్మా. వాట్ ఈస్ అట్ ప్రెసెంట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్ ఈస్ టు గెట్ పర్సంటేజ్ ఓన్లీ. స్కిల్స్ ఏమో సైడ్ బై సైడ్ డెవలప్ చేసుకోవాలి. ఓకే. Okay. I request last question, sir. Dharanidhar. Yes, sir. Hi, sir. This is Dharanidhar. Only question adgamma. Okay. Sir, I have heard that you spoke about spiritualism. So, sir, can we have a best way to spiritualize, to improve spiritualism in ourselves? Please repeat your question. I am not able to hear you properly. Spiritualism. Sir, can we have a best way to spiritualize us? Best way to spiritualize, is it? Yes, sir. Okay, okay. The first thing is, this is not the age for you to get into spirits, my dear friend Dharanidhar. Okay, sir. Okay. Neither spirits nor spiritualism. You should always be in high spirits. High spirits and the highest motivator undali. అయితే ఇక్కడ స్పిరిచువలిజంలో ఒక బెస్ట్ వే ఏం కావాలంటే రినౌన్సియేషన్ అంటారు దాన్ని. రినౌన్సియేషన్ అంటే బంధాలని తెంచుకోవడము. ఏంటి బంధాలు? ఈ ఏజ్లో మీరు బంధాలని పెంచుకుంటారే కానీ బంధాలని తెంచుకునే ప్రసక్తే లేదు. ఎందుకు? మీరు సోషలైజ్ అవుతారు, అది బంధాలను పెంచుకోవడం. దేర్ ఆర్ సో మెనీ సోషల్ వెబ్సైట్స్. ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, ఇదంటారు అదంటారు. ఇవన్నీ బంధాలను పెంచుకోవడమే కదా. నీ యొక్క సర్కిల్ని పెంచుకుంటావు కదా. సో ఇదంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా బంధాలమయం. ఈ బంధాలని తెంచుకోవడానికేమో ఒక ప్రాసెస్ ఉంది. అది ఈ టైంలో మీరు విన్నట్లయితే యూ విల్ బి నెయిదర్ హియర్ నార్ దేర్. యాక్చువల్లీ విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను ఏదో థియరిటికల్గా చెప్పడంలో, విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. క్వశ్చన్ అడిగాక దానికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా. ద బెస్ట్ వే టు అచీవ్ స్పిరిచువలిజం ఏంటి అని అన్నావు కనుక దానికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా, విను. You should be materialistically successful. Then only you will be spiritually successful. అంతే. మెటీరియలిస్టిక్గా నువ్వు ఏదైతే లైఫ్లో సాధించాలని అనుకుంటావో అది సాధించు. పోనీ అంతకంటే కొంచెం తక్కువే సాధించు, బట్ ఏదో ఒకటి సాధించు లైఫ్లో. మెటీరియలిస్టిక్గా డబ్బు సంపాదించు, ఆస్తి సంపాదించు, ఒక ఇల్లు కట్టుకో, లేదా ఒక కారు కొనుక్కో, ఏదో ఒకటి. సంథింగ్ లైక్ దట్ యూ అచీవ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. మళ్ళీ ఏదో మీ ఫాదర్ ప్రాపర్టీలోంచి ఏదో డబ్బు తీసుకుని కారు కొన్నావు, ఫాదర్ ఇచ్చిన డబ్బులతో డీజిల్ పోయించుకున్నావు, నీ ఓన్గా. సో యూ ఎర్న్ ఆన్ యువర్ ఓన్, యూ లెర్న్ ఆన్ యువర్ ఓన్, అండ్ యూ అచీవ్ ఆన్ యువర్ ఓన్. ఇదంతా కూడా మెటీరియలిజం అనమాట. నువ్వు మెటీరియలిస్టిక్గా సక్సెస్ అయితేనే రేపు పొద్దున్న ఈ యొక్క ఫౌండేషన్ తోటి నువ్వు స్పిరిచువలిస్టిక్గా సక్సెస్ కాగలవు. ఈ ఫౌండేషన్ సరిగా లేదనుకో, స్పిరిచువలిస్టిక్ సక్సెస్ అనేది ఉండదు. విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిగతా క్వశ్చన్ అడిగే వాళ్ళకు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 hours అవుతుంది సార్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన టైం మీరు మాకు ఇచ్చి ఎన్నో సమస్యలను, ఎన్నో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సమాధానాలు ఇచ్చారు. దీన్ని ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా ఈ ప్రోగ్రామ్ ని? నా దగ్గర రికార్డ్ అయింది సార్, నా దగ్గర రికార్డ్ అయింది. నేను మళ్ళీ మీకు వాట్సాప్ లో కానీ అందరికి మళ్ళీ పంపించండి, నాకు కూడా పంపించండి. మళ్ళీ ఎట్లా ప్రజ్ఞాభారతిలో యూట్యూబ్ లో ఉంటుంది సార్ ఇది. ఆల్రెడీ ఫేస్బుక్ లో కూడా లైవ్ జరుగుతుంది రెగ్యులర్ గా. వెరీ గుడ్. ఈ రోజు పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ 270 మెంబర్స్ సార్. ఈ రోజు పార్టిసిపెంట్స్ ప్రెసెంట్ 133 మెంబర్స్ ఉన్నారు.
మీ స్పీచ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయ్యేంత వరకు 170 మెంబర్స్ ఉన్నారు. నా వేరే సార్ I should congratulate all the organizers, including you, for Thank you, sir. organizing Thank you. such a wonderful program and bringing in so many participants. Okay. సార్ మేము స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు సార్. పిల్లలకు బాగా మోటివేషన్ జరిగింది సార్. నా రిక్వెస్ట్ అవర్ జాయింట్ సెక్రటరీ ప్రజ్ఞా భారతి కరీంనగర్ పింగిలి వెంకటరమణ గారు సేవ్ ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజ్ఞా భారతి సార్. Good evening, sir. Good evening, everybody. Sir, Good evening. I consider it as a privilege to propose vote of thanks on behalf of Prajna Bharati and NSV Educational Institutions, Jagityal. I am P. Venkatramana, postgraduate teacher in English, Joint Secretary of Prajna Bharati Karimnagar Unit. Sir, I take this privilege of wholeheartedly thanking you, sir, Sri S.K. Jayachandra, IPS, sir, on behalf of both Prajna Bharati Karimnagar Unit and NSV Institutions, Jagityal, for your very valuable and enlightening message to all the members of Prajna Bharati as well as the student community. Exactly. Your words are really inspiring to us. See, the word that 60% of youth, 60% of the population in India is made up of youth, and which gives a scope for quick economic recovery for India, gave me a lot of confidence to everyone like me. And you asked the students to never lose confidence, and you asked them to prepare on a war footing for the coming up examinations and their career. I have recently heard a quotation, sir, in this context. If you bleed in peace, you can, if you sweat in peace, you will bleed less in war. So your words are like that, sir. Peace time should be used for sweating. Only then we will bleed less in war. So you also said the same things, like a military man who always prepares for the war even during peace times. We all should prepare, especially the student community, young people should always prepare to face the eventuality of the war. They should always sharpen their saw, build their skills. You encourage them to read newspapers and magazines, and most importantly, for Prajna Bharati, you ask the students to think about the country and discuss about the country. It's really great, sir. Planning stage is very important for youth. All these are very fond recollections. I even made a notes of these points made by you, sir. Thank you, sir, once again, wholeheartedly for your very valuable message, spending 2 hours time with our students and the organizing team, and even clarifying our doubts. Thank you very much, sir. Thank you very much, Venkatagaru, and also Niranjanachari. I have something to say to Mr. Niranjanachari. Thank you, sir. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నాకు మెసేజ్లు పంపించారు, ప్రైవేట్ మెసేజెస్, సేయింగ్ దట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్ దట్. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని మీరు ఒక గ్రూప్ తయారు చేయండి. ఓకే ఓకే. సివిల్ ప్రిపరేషన్ అని గ్రూప్ పేరు పెట్టండి. ఓకే. పెట్టి వాళ్ళు ఎవరైతే దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు పంపించారో వాళ్ళందరినీ కూడా గ్రూప్ మెంబర్స్ కింద చేర్చండి. ఓకే. నన్ను కూడా మెంబర్ కింద చేర్చండి. ఓకే, తప్పకుండా సార్. లేదా నన్ను కూడా అడ్మినిస్ట్రేటర్ కింద పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఏమైనా కావాలంటే నేను చెప్తాను. సరేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్లలు అందరు విన్నారు కదా, మీ యొక్క నంబర్స్ ఒకసారి పంపియండి కింద ఇచ్చిన నంబర్ కు. ప్రజ్ఞా భారతి పాటు ఒక సర్వీసెస్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాము. అందులో మీరు అందరు మెంబర్స్ అయితే, సార్ కూడా మెంబర్ గా ఉంటారు. మీరు ఏమైనా ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ మీరు అడిగితే డైరెక్ట్ వాట్సాప్ లోనే మీకు సమాధానం లభిస్తుంది. సో దట్ మీ కెరీర్ కు చాలా ఉపయోగపడవచ్చు. తప్పకుండా మీరందరూ ఒక నంబర్స్ పంపించండి. ఫస్ట్ మీరు ఇచ్చిన నంబర్ ఉంది, ఆ నంబర్కి పంపించండి. పంపిస్తే మేము అందరూ ఒక చిన్న గ్రూప్ ప్రిపేర్ చేసి అందులో సార్ కూడా అడ్మిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. నవీన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.